శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం ప్రతిరోజు మనని మనం సంస్కరించుకోవటానికి, అంటే చెడుని పోగొట్టుకొని మనలో మంచిని పెంచుకోవటానికి ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనేటువంటిది ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము అనేటువంటి విధానంలో, అంటే ఆధ్యాత్మిక విద్యాలయం అన్నప్పుడు విశ్వమంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. ముందు ఆ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. విశ్వమంతా ఆధ్యాత్మిక విద్యాలయమే. అందులోని ప్రతి మనిషి విద్యార్థి. జీవితం ఇవ్వబడింది. ఈ విద్యార్థిగా నువ్వు ఇక్కడ నీకు ఇవ్వబడిన శరీరముతో ఈ తత్వాన్ని తెలుసుకో. ఆ తత్వాన్ని తెలుసుకుంటూ వెళితే నీ తత్వం కూడా నీకు అర్థమైపోద్ది. నువ్వే అనంతత్వం అని, దానికి నీకు భిన్నత లేదు అని. దాన్నే మోక్షం అన్నారు. దాన్ని తెలుసుకోవటానికి, అంటే మన సంపూర్ణతను మనం తెలుసుకోవటానికి, విశ్వ సంపూర్ణతని మనం తెలుసుకోవటానికి ఈ విశ్వవిద్యాలయంలో మనకి ఇవ్వబడిన శరీరముతో విద్యార్థిగా జీవిస్తున్నాం. మీరు ఎలాగైనా జీవించండి, ఆధ్యాత్మికం అనుకొని జీవించండి, జ్ఞానం అనుకొని జీవించండి, సాధనలు అనుకొని జీవించండి, తెలిసి చేయండి, తెలియకుండా మామూలుగా సాదాసీదాగా జీవించండి. అసలు ఆధ్యాత్మికం లేదు, భక్తి లేదు, మతము లేదు, గురువు లేదు, దేవుడు లేదు. సాధారణ సంపూర్ణ భౌతిక జీవితం అలా జీవించండి. అయినా మీరు విద్యార్థి. మీరు తెలిసి సాధనలు చేస్తూ ఆధ్యాత్మిక పదములో సాగుతున్నాను అని అనుకుని సాగుతున్నా మీరు విద్యార్థి. అసలు ఇది అనుకోకుండా మీరు మామూలుగా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాను అని జీవిస్తున్నా, అసలు దేవుడి వైపు, దైవతత్వము, ఆధ్యాత్మికత వైపు అసలు దృష్టి పెట్టకుండా మీరు మామూలుగా జీవిస్తున్నా మీరు విద్యార్థి. ఎందుకనంటే శరీరముతో మనిషికి అవసరాలు ఉన్నాయి. శరీరము దానంతటది సాగిపోతున్నటువంటి శరీరము మన నియంత్రణలో లేదు. పుట్టుక మన నియంత్రణలో లేదు. ఎక్కడి నుంచి పుట్టామో మనకు తెలియదు. పుట్టిన దగ్గర నుంచి శరీర పనితీరు మన నియంత్రణలో లేదు. దానంతటది పని చేసుకుపోతుంది. అలాగే దానంతటది ఎదుగుతూ వెళ్తుంది. మరి శరీరం ఒక ఆటోమేటిక్ మిషన్ లాగా పని చేసుకుంటుంది అది. అలాగే మరణం మన చేతిలో లేదు. మరణం అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. మరణించిన తర్వాత లేకుండా పోతాం. పుట్టుకంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. ఉన్నట్టుగా ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నాం, ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఇవన్నీ ఉన్నట్టుగా తెలుస్తున్నది, అనుభవిస్తున్నట్టుగా తెలుస్తున్నది, నేను బ్రతుకుతున్నట్లుగా తెలుస్తున్నది. ఇదంతా కూడా ఒక ఏర్పాటు. ఆ విషయం ముందు గుర్తించండి. ఒక ఏర్పాటు జరిగింది అక్కడ. ఒక శరీరం ఇవ్వబడి అలా ఉంచబడింది. మనం ఉంచబడ్డాము ఈ సృష్టిలో. ఆ శరీరానికి కొన్ని రకాలైనటువంటి పని విధానములు కల్పించబడినవి. కొన్ని విధములైన ఆకర్షణలకు అది లోనయ్యేలా తయారు చేయబడింది. కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన తెలుసుకుంటుంది, నాలుక రుచి తెలుసుకుంటుంది, చర్మం స్పర్శలు తెలుసుకుంటుంది. ఇందులో ఆనందకరమైనవన్నీ కావాలని అనిపించే భావన ఉంటుంది. దుఃఖకరమైనవన్నీ వద్దు అనే భావన ఉంటుంది. దుఃఖం అంటే బాధ కలిగించేవి శరీరమునకు వద్దు అనిపిస్తుంది. శరీరమునకు హాయిని ఆనందమును కలిగించేవి కావాలనిపిస్తుంది. ఇదంతా మిషన్ తయారీలో ఉంది, మనకు అనిపించడం కాదు. ఆ తయారీలోనే అలా ఉంది. ఇలా ఈ శరీరమునకు కొన్ని రకాల పనిచేసే విధానములు ఇవ్వబడినాయి, ఆసక్తులు ఇవ్వబడినాయి, కొన్ని రకాల శక్తులు ఇవ్వబడినాయి. జ్ఞానశక్తి ఉంది, ఇచ్ఛాశక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. అలాగే విచక్షణా జ్ఞానము, అంటే నేను అసలు నా కదలికలు ఎలా కదులుతున్నాను అని నన్ను నేను పరిశీలించుకునే శక్తి కూడా ఇవ్వబడింది. నన్ను నేనే చూసుకోగలిగిన శక్తి ఇవ్వబడింది. ఇలా ఒక అద్భుతమైనటువంటి శరీరం ఇది. శరీరపరంగాను, జ్ఞానపరంగాను, శక్తిపరంగాను అలా అన్నింటి కలయికతో నడుస్తున్న శరీరం ఇది. ఇలా ఎవరు ఇక్కడ దేవుడు, దేవత, మతము, మార్గము లేదా ఆధ్యాత్మికత, గురువు అని కావాలని అవన్నీ పాటిస్తూ జీవించిన, పాటించకుండా అసలు ఇవేమి పట్టించుకోకుండా భౌతికంగా సంపూర్ణంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించిన, శరీరంతో జీవించే అందరూ
శరీరపు ఆ లక్షణాలను పాటించవలసిందే, ఆచరించవలసిందే, వాటికి గురి కావలసిందే. శరీరానికి ఆకలి ఉంది, మలమూత్ర విసర్జనలు ఉన్నాయి, తప్పించుకోలేరు. ఆకలిని తప్పించుకోలేరు. శరీరం గాలి పీల్చుకు బ్రతకాలి, నీరు తాగి బ్రతకాలి. పంచభూతముల ఆవశ్యకత శరీరమునకు ఉంది, తప్పించుకోలేరు, వద్దనుకోలేరు. అలా కంపల్సరీ లైఫ్ అది. చచ్చినట్టు చచ్చే వరకు బ్రతికి తీరవలసిందే. ఆ బ్రతుకులో మళ్ళీ చచ్చినట్టు ఖచ్చితంగా కావలసినవి పొందవలసింది. ఆహారం తప్పదు, నీరు తప్పదు, పంచభూతాల అవసరం, గాలి తప్పదు. ఇలా పంచభూతాల అవసరం తప్పదు. ఖచ్చితంగా వాటిని అనుభవించేలా, కావాలనిపించేలా శరీర నిర్మాణం ఉంది. ఆకలికి తట్టుకోలేం. ఆకలిని కాసేపు ఓర్చుకోవచ్చు, కానీ తట్టుకోలేం. గాలి పీల్చుకోకుండా ఉండలేం, గిలగిల కొట్టేసుకుంటాం. నీరు తాగకుండా ఉండలేం. ఉండలేని స్థితులు అవి. ఇప్పుడు కంపల్సరీ అలా ఉండాల్సిందే, జీవించాల్సిందే, శరీరానికి అవసరమైన అన్ని సమకూర్చుకోవాల్సిందే. అయితే ఇందులో మనుషులకు ఉన్న స్వేచ్ఛ కొంత ఉంది. ఏంటి ఆ స్వేచ్ఛ అంటే, చూడటానికి కోటాను కోట్ల విషయాలు ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చింది చూడొచ్చు. వినటానికి కోటాను కోట్ల, అంటే లెక్కలేనన్ని, అనంతమైనన్ని అని. అందుకని కోటాను కోట్ల అనే పదం వాడతాను. ఇంకంతకంటే ఏ పదం వాడాలో నాకు తెలియక. అంతులేనన్ని, నీకు ఇష్టం వచ్చింది వినొచ్చు. అలాగే స్పర్శలు అనేకం ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చిన స్పర్శలు పొందొచ్చు, ఇష్టం లేని వద్దనుకోవచ్చు. వాసనలు అంతే, అనేకం ఉన్నాయి, నీకు ఇష్టం వచ్చిన వాసనలు పీల్చుకోవచ్చు, ఇష్టం లేని వాటిని తప్పించుకోవచ్చు. ఇలా పంచేంద్రియం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, అనేక రుచులు ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చిన రుచిని తినొచ్చు, ఇష్టం లేని దాన్ని వద్దనుకోవచ్చు. గంధ అంటే వాసన. ఇలా 5 రకములుగా ప్రపంచములో అంతులేనన్ని ఉన్నాయి ఈ 5 రకములుగా అందేటువంటి విషయములు. ఈ 5 రకములుగా అన్నింటినీ అందుకోగలిగినటువంటి పనిముట్లు మన శరీరంలో 5 రకాలుగా ఉన్నాయి. వాటిని ఇంద్రియములు అన్నారు. ఇవన్నీ కలిపితే గ్రహించే విషయం మనసు అవుతుంది. ఇవన్నీ రోజు ఏ వేటిని గ్రహిస్తూ అనుభవిస్తున్నావో అదంతా మనసు అయిపోయింది. అంటే దృశ్యాలు ఎలా ఉన్నాయి, శబ్దాలు ఎలా ఉన్నాయి, రుచులు ఎలా ఉన్నాయి, వాసనలు ఎలా ఉన్నాయి, స్పర్శలు ఎలా ఉన్నాయి, ఈ అనుభవాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనసులో జ్ఞాపకాలుగా ఉంటున్నాయి. అదే మనసు. జ్ఞాపకంగా ఉండే చర్య మనసు. ఈ జ్ఞాపకంగా ఉండే చర్య ఎక్కడ జరుగుతుంది అంటే మన ప్రాణశక్తిలో జ్ఞాపకంగా ఉంటుంది. అది శక్తికి, అంటే ప్రాణశక్తి అవటం వలన ప్రాణశక్తి యొక్క లక్షణములు ఏంటి అంటే, ఆ శక్తికి ఎటువంటి స్వరూప స్వభావములు లేవు. శక్తికి అసలు ఎటువంటి గుణములు లేవు, స్వరూపములు లేవు, స్వభావములు లేవు. అదొక నిశ్చల, నిర్మల, అనంత, సర్వవ్యాపక శక్తి. శరీరమునకు అవసరమైనవి, పరిమితమైనవి శరీరమునకు ఉన్నాయి. అది సృష్టి పెట్టింది. శరీరం పరిమితం, ఇంద్రియములు పరిమితం, అది గ్రహించే విషయాలు పరిమితం. పరిమితంగా అనేక విషయాలను గ్రహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రతికి ఉన్నంతకాలం అలా జరుగుతూనే ఉంటుంది. దాన్ని తప్పించుకోలేవు, తప్పించుకోవటం కుదరదు. ఆఖరికి నిద్రాస్థితిలో కూడా నిద్రాసుఖమును గ్రహిస్తావు. మెలకు వచ్చినాక చెబుతావు హాయిగా నిద్ర పట్టిందని. లేదు సరిగా నిద్ర పట్టకపోతే చెబుతావు హాయిగా నిద్ర పట్టలేదు అని చెబుతావు. అన్ని వదిలేసి నిద్రపోయే స్థితిని కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. అదే అనుభవం కాని అనుభవం. అది మళ్ళీ మెలకు వచ్చినాక చెబుతావు. అలా శరీరము ఉద్భవించిన దగ్గర నుంచి, అంటే పుట్టిన దగ్గర నుంచి శరీర మరణం, అంటే శరీరం శిథిలమైపోయే వరకు దాని విధానంలో అది ఉంటుంది. అది గ్రహిస్తూనే ఉంటుంది. అది గ్రహించినవన్నీ ప్రాణశక్తిలో ముద్రింపబడి జ్ఞాపకాలుగా ఉంటాయి. ఇలా ఉంటే తప్ప మొత్తం మన జీవితం కంటిన్యూటీ జీవించడం కుదరదు. అందుకని సృష్టి చేసిన ఏర్పాటు. కంటిన్యూటీ జీవించాలి అంటే ఈ రాత్రి నేను నిద్రపోయేటప్పుడు అన్ని విషయాలను మర్చిపోయి వదిలేసి నిద్రపోతాను. వదలకపోతే నిద్ర రాదు. విషయాలు గుర్తుంటే నిద్ర రాదు. అన్ని వదిలేసి నిద్రపోతాను. సుమారు 8 గంటలు అలా ఇలా మంచం మీద డొల్లుతాను, అన్ని వదిలేసి.
తర్వాత మళ్ళీ మెలకువ అంటే అన్నింటినీ పట్టుకుంటాను. అంటే వేటినైతే నేను పడుకునే ముందు వదిలేశానో వాటినే మళ్ళీ పట్టుకుంటాను. అదే గుర్తుండటం అంటే అది. ఆ పట్టుకున్న విషయాలన్నీ గుర్తుండకపోతే నిన్న రాత్రి నేను ఎక్కడ వదిలేసి ఎక్కడ నిద్రపోయానో ఆ మెలకువ తర్వాత కంటిన్యూటీ లైఫ్ తీసుకోవటం కుదరదు. అందుకని ఆ కంటిన్యూటీ లైఫ్ అలా తీసుకొని జీవించాలి అంటే నిన్న వదిలేసిన చోట నుంచే జీవితాన్ని మళ్ళీ కంటిన్యూగా ప్రారంభించుకుంటూ వెళ్ళాలి అంటే మొత్తంగా నేను నాకు గుర్తుండటం నుంచి సమస్త విషయాలు గుర్తుండాలి. అవి గుర్తుంటేనే జీవించటం కుదురుతుంది. అందుకని మనసు అనే ఏర్పాటు సృష్టి చేసింది మనిషిలో. ఇదంతా ప్రాణశక్తిలో గుర్తుంటుంది అంతే. మనసు చెడ్డది కాదు, మంచిది కాదు. శరీరం చెడ్డది కాదు, మంచిది కాదు. అది అలా ఉన్నది, సృష్టి నిర్ణయం అది. ప్రాణశక్తికి అసలు ఏ స్వరూప స్వభావములు లేదు. అది ఏకత్వము. మంచిదని చెప్పడానికి చెడ్డదని చెప్పడానికి అసలు దానిలో ఏమీ లేదు. అదొక నిశ్చలత్వము, నిర్మలత్వము, అనంత శక్తి. మనిషి ఈ మూడింటితో ఉన్నాడు. ప్రాణశక్తితో ఉన్నాడు, అందులో ముద్రించబడినటువంటి విషయముల ప్రదేశమును మనసు అంటున్నాం, మనసుతో ఉన్నాడు, శరీరంతో ఉన్నాడు. మనసు శరీరములతో కదులుతున్నాడు. ఇది ప్రాక్టికల్గా జరిగేది, ఎప్పుడు రోజు జరిగే చర్య ఇది. అందుకని ఎవరో నన్ను ఏదో చేసేసారనుకోవటానికి ఏమీ లేదు. మనుషులందరికీ ఇంతే ప్రాసెస్. మీరు డబ్బును పోల్చుకొని, గౌరవాలు, హోదాలు, పదవులు పోల్చుకొని, లేదా అందచందాలు పోల్చుకొని ఎక్కువ తక్కువలని భావించుకోవటం అనేటువంటి పరమ అజ్ఞానంలో ఇరుక్కుపోయి ఉన్నాం మనం. అది మనం తయారు చేసుకున్న అజ్ఞానం. అది సృష్టిలో లేదు. అసలు సృష్టిలో ఎక్కువలు తక్కువలు లేవు. మానవ శరీరాలన్నీ ఇలాగే ఉంటాయి. మానవ శరీరాల పనితీరంతా ఇలాగే ఉంటుంది. మానవ శరీరాల పుట్టుకలన్నీ ఇలాగే ఉంటాయి. మానవ శరీరాల పెరుగుదలంతా ఇలాగే ఉంటుంది. మానవ శరీరాల మరణం అంతా ఇలాగే ఉంటుంది. ఎక్కడ అసలు సృష్టిలో చిన్న తేడా కూడా పెట్టలేదు. ఇద్దరు మనుషుల మధ్య సృష్టి పెట్టిన తేడాలు రూపురేఖలు మాత్రమే. రూపురేఖలు కూడా ఎందుకు పెట్టబడింది అంటే ఇదంతా చదువుగా మనం అర్థం చేసుకోకపోతే ఏదో గందరగోళం జరిగిపోయిందని మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు నేర్పినటువంటి అజ్ఞానాన్ని నిజం అనుకొని బతుకుతాం. అందుకని తెలుసుకోవాలి. ఇవన్నీ పునాది పాయింట్లు, అంటే బేసిక్ పాయింట్లు. అవి తెలిస్తే దానిపైన మనం ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించాలో అర్థమవుతుంది. అదే ఆధ్యాత్మిక చదువు. ఇప్పుడు ఎందుకు వేరువేరుగా రూపురేఖలు పెట్టబడినవి అంటే మనుషులందరూ స్వతంత్రముగా తమకిష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఆనందంగా జీవించటానికి విడిగా ఉంటేనే కుదురుతుంది. అంటే రూపురేఖలన్నీ మారిపోవాలి. గొంతులు మారిపోయినాయి, మళ్ళీ గొంతులు కూడా మారిపోయినాయి, రూపాలు మారిపోయినాయి. అసలు ఏ ఇద్దరు వేలు ముద్రలు కలవు, ఏ ఇద్దరు కంటి రెటీనాలు కలవు, అలా బోర్డులు ఉన్నాయి, ఏ ఇద్దరు కలవనాయి. అవి మనకు తెలియదు అనుకుంటే పైన రూపురేఖలు చెప్పుకుందాం. రూపురేఖలు వేరువేరుగా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నవి రూపురేఖలు వేరువేరుగా? గొంతులు, స్వరములు ఎందుకు వేరువేరుగా ఉన్నవి అంటే మగవాళ్ళందరూ ఒకే రూపంలో ఉన్నారు, ఆడవాళ్ళందరూ ఒకే రూపంలో ఉన్నారు. వీళ్ళకు పుట్టే ఆడ మగ పిల్లలందరూ ఒకే రూపంలో ఉన్నారు. అందరి గొంతులు ఒకలాగానే ఉన్నాయి అనుకోండి. అసలు ఎవరికి సంబంధించిన వాళ్ళు ఎవరని ఇప్పుడు ఎలా జీవించాలి మనుషులు? ఇప్పుడు మనం చక్కగా కుటుంబ వ్యవస్థ ఒకటి పెట్టుకొని అద్భుతంగా జీవిస్తున్నాం. నాది నా వాళ్ళు అనేటువంటి ఒక వ్యవస్థతో సాగుతున్నాం. అప్పుడు అసలు ఎలా జీవించాలి? అందరూ నాలాగానే ఉన్నారు. పురుషులందరూ నాలాగానే ఉన్నారు, స్త్రీలందరూ ఒకలాగానే ఉన్నారు, వాళ్ళకు పుట్టిన పిల్లలందరూ ఒకలాగానే ఉన్నారు. అందరు స్వరాలు, గొంతులు ఒకలాగానే ఉన్నాయి. అందరూ పనితీరులు ఒకలాగానే ఉన్నాయి. అలా ఫిక్స్డ్గా ఉందనుకోండి, వాటిని రోబోట్లు అంటారు. కంపెనీలు రోబోట్లు తయారు చేస్తాయి. కంపెనీ ఒక కారుని తయారు చేస్తుంది, ఆ కార్లన్నీ అలాగే ఉంటాయి. కంపెనీ ఒక మోటార్ సైకిల్ రిలీజ్ చేసింది అనుకోండి, ఆ మోటార్ సైకిల్ అన్నీ అలాగే ఉంటాయి. అప్పుడు యంత్రానికి మనకి తేడా లేదు. అందుకని బ్రతకటానికి అనువుగా స్వతంత్రత, స్వేచ్ఛ ఇవ్వబడింది. నీ బతుకు నువ్వు బతుకు, నీకు నచ్చినట్టు బతుకు, నీకు ఇష్టం వచ్చినట్టు బతుకు. ఏ ఇద్దరు అసలు ఒకలా ఉండరు. ఇక్కడ రూపురేఖలు మాత్రమే మార్చబడింది, గొంతులు మాత్రమే మార్చబడింది. జీవించడానికి అనువుగా
వేలుముద్రలని, కంటి రెటీనాలని, ఏవేవి మనిషికి అవసరమో అవన్నీ మార్చబడి మిగిలినంత పనితీరు ఒకటే. మనుషులు పుట్టుక ఒకటే, పుట్టే విధానం ఒకటే, పుట్టుక ఒకటే, పెరిగే విధానం అందరికీ ఒకటే. మరణించే తీరు అందరికీ, మరణం అనేది తప్పదు. తీరుతెన్నులంటే కొందరు యాక్సిడెంట్లో చచ్చిపోవచ్చు, కొందరు రకరకాలుగా చచ్చిపోవచ్చు, కానీ మరణము తప్పదు మనిషికి. ఎక్కడో చోట మరణించక తప్పదు. ఇవన్నీ ఒకటే. అలాగే ఇంద్రియముల పనితీరు అందరికీ ఒకటి. అందరికీ అవే ఇంద్రియాలు ఉన్నాయి, 5. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, స్పర్శ. అందరికీ కాళ్ళు, చేతులు, అవయవాలు ఇవన్నీ ఒకటే. వాటి పనితీరు ఒకటే. అది ఎక్కడా ప్రపంచంలో మారదు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ చేతులు చేసే పనులు చేతులే చేస్తాయి, కాళ్ళు చేసే పనులు కాళ్ళే చేస్తాయి. ఏ అవయవం చేసే పని ఆ అవయవమే చేస్తుంది. ఎక్కడ మార్పు లేదు. అందరికీ అన్ని అవయవాలు అలాగే ఉన్నాయి. కాబట్టి సృష్టిపరంగా మనిషికి జరిగిన నష్టం లేదు. ఎక్కువ తక్కువ లేవు, లాభ నష్టాలు లేవు, అంత సమానత్వమే ఉంది. కానీ మనిషి తాను తయారు చేసుకున్నటువంటి అజ్ఞానముతో రూపురేఖల్లో అందచందాలు అన్నాడు, ఇష్టాయిష్టాలు ఏర్పరచుకున్నాడు. మళ్ళీ అదేమన్నప్పుడు మనుషులందరూ ఒకేలా ఏర్పరచుకుంటారంటే లేదు. ఒకళ్ళకి ఇష్టమైంది ఇంకొకళ్ళకి ఇష్టం అవ్వదు. చాలా చిత్రంగా ఉంటుంది. ఎవరిష్టాలు వాళ్ళే. కొంతమందికి నలుపు రంగు నచ్చితే కొంతమందికి తెలుపు రంగు నచ్చుది. కొంతమందికి పొట్టోళ్ళు నచ్చితే కొంతమందికి పొడుగోళ్ళు నచ్చుతారు. కొంతమందికి సనటోళ్ళు నచ్చితే కొంతమందికి లావోళ్ళు నచ్చుతారు. ఎందుకు తెలియదు. అభిరుచులు, స్వతంత్రత, స్వేచ్ఛ. అందరి ఇష్టాలు ఒకలాగానే ఉంటే రోబోట్లు అయిపోద్ది, మళ్ళీ మెషినరీ అయిపోద్ది. అందుకని ఎవరికి నచ్చినట్టు అలా హాయిగా ఉండొచ్చు. కానీ ఇక్కడ బేసిక్ ప్రిన్సిపల్ అంటే మానవ శరీర నిర్మాణం సృష్టి చేసిన దాంట్లో ఉన్నదంతా సమత్వమే. బ్రతకటానికి అనువుగా ఈ రూపురేఖల పోలికలు వేరువేరుగా ఉండేలా పెట్టబడినవి అనే విషయం అర్థమైనప్పుడు హాయిగా జీవించేస్తాం. ఎక్కువ లేవు, తక్కువ లేవు, శరీర పనితీరు ఒకటే. కానీ మనం ఏం చేసామంటే అందచందాలతో మొదలుపెట్టి ధనంతో చూసుకుంటూ, గౌరవ హోదాలు చూసుకుంటూ, వృత్తి వ్యాపార ఉద్యోగాలలో వాళ్ళ స్థానాలు చూసుకుంటూ, అంటే భౌతికమైనటువంటివి మనం సృష్టించుకున్న పదవులు. ఒక సృష్టి నడకకి మానవుడు తయారు చేసుకున్న విధానములోని గొప్పతనాలు తీసుకొని ఆ గొప్పల్ని మనం నిజంగా గొప్పగా భావించుకొని భగవంతుడు లేదా సృష్టి ఏదో అన్యాయం చేసేసినట్టుగా భావించుకుంటూ జీవిస్తున్నాం. వాళ్ళంతా సుఖవంతులు, వీళ్ళంతా దురదృష్టవంతులు. అసలు అక్కడ దురదృష్టము లేదు, అదృష్టము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. భావన. ధనం ఉన్న వాళ్ళందరూ సుఖవంతులని వీళ్ళు అనుకుంటున్నారు, ఎవరు ధనం లేని వాళ్ళందరూ. అందం ఉన్న వాళ్ళందరూ సుఖవంతులని అనుకుంటున్నారు, ఎవరు అందం లేని వాళ్ళు, అందాన్ని కోరుకుంటున్న వాళ్ళు. అందం లేకపోవడం, ఉండటం అసలు ఏం లేదు, నీ భావన. అది శరీరం ఉంది, దానికి అన్ని రకాల గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక స్పర్శ గుణం మనకు లేదనుకోండి, అప్పుడు దుఃఖపడాలి, నాకు స్పర్శ తెలియట్లేదండి అని. అందరికీ స్పర్శ తెలుస్తుంది, నాకు స్పర్శ తెలియట్లేదని అప్పుడు దుఃఖపడాలి. అలా లేదు, సృష్టి అలా పెట్టలేదు. అందరికీ స్పర్శలు మామూలుగా తెలుస్తుంది. అంటే మన అజ్ఞానాన్ని మనం భౌతిక రూపంలో ఏర్పరుచుకొని దాని ద్వారా మనం ఇష్టములు ఏర్పరుచుకొని దాని ద్వారా మనం సుఖ దుఃఖములకు లోనవుతున్నాం. అంతే తప్ప శరీరపరంగా సృష్టిపరంగా అంత సమానత్వమే ఉంది. ప్లస్ విడివిడిగా కనపడుతున్న రూపురేఖల పోలికలు ఇవన్నీ కూడా ఎంతో కన్వీనియంట్గా మనం జీవించడానికి సృష్టి చేసిన ఏర్పాటు అది. చక్కగా ఎవరి భర్త ఎవరో, ఎవరి భార్య ఎవరో, ఎవరి పిల్లలు ఎవరో, ఎవరి తల్లిదండ్రులు ఎవరో, ఎవరి తాలూకా ఎవరో అని చక్కగా ఆనందంగా హాయిగా జీవించేలా పెట్టింది. ఎక్కడ ఎవరికి పొరపాట్లు కలగకుండా, కన్ఫ్యూజన్ రాకుండా జీవితానికి. కన్ఫ్యూజన్ అంతా మనం తయారు చేసుకున్నాం. మన దేశంలో డబ్బంతా ఒకటే, ఒకే కాగితాలు, అవే చలామణిలో ఉంటాయి ఈ దేశంలో. ఇప్పుడు అది మనకు కావాలి, దాన్ని పెట్టుకున్నాం. డబ్బు విపరీతంగా ఉంటే సుఖంగా ఉంటాను నేను. గౌరవాలు, హోదాలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా ఉంటే సుఖంగా ఉంటాను నేను. అందరూ నాకు అనుకూలంగా ఉంటే సుఖంగా ఉంటాను నేను. అన్నీ నాకు అనుకూలంగా జరిగితే సుఖంగా ఉంటాను నేను. ఇది మనం చేసుకున్నటువంటి సృష్టిలో లేనటువంటి మన ఊహాత్మక భావన, అజ్ఞానపు భావన. సృష్టి పనితీరే అసలు అలా లేదు. నీది నువ్వే, ఎవరిది వాళ్లే.
జీవితం అంతే, అలాగే జీవించాలి. నీకు అనుకూలంగా ఎందుకుంటారు అందరూ? సింపుల్ లాజిక్ అది. ఎవరికి వారే యమునా తీరే. అంటే బేస్ ఎప్పుడైతే పునాది అర్థమవుతుందో ఎవరు ఎలా జీవించినా నీకు అభ్యంతరం ఉండదు. ఇక్కడ అభ్యంతరాలు ఎప్పుడొస్తాయి, వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలని ఎప్పుడు అనిపిస్తుంది అంటే సృష్టి యొక్క సత్యతను నువ్వు గ్రహించకపోవటం వల్ల అందరూ నీకు అనుకూలంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటూ అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ నీ దగ్గర పెట్టుకొని వాళ్లతో నువ్వు అనుకూలంగా ఉంటూ నిన్ను వ్యతిరేకించే వాళ్ళు నీకు ఎంత దగ్గర వాళ్ళైనా నీకు అనుకూలంగా లేనప్పుడు వాళ్ళని ద్వేషిస్తూ తిరుగుతూ ఉంటావు. ఇలా నీకు తెలియకుండా ద్వేషాన్ని తెచ్చుకున్నావు. అసలు ద్వేషం లేదు అక్కడ. అంటే సృష్టి మూల సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీలో ద్వేషభావన పుట్టదు, అసలు ఈర్ష్య పుట్టదు, అసూయ పుట్టదు, చెడు గుణాలు పుట్టవు. కానీ సృష్టి మూల సత్యాన్ని తెలుసుకోకుండా నువ్వు భావించుకుంటున్నావు డబ్బు గొప్పదని. డబ్బు అనేది ఉన్నట్టు అసలు సృష్టికి తెలియదు. ఎందుకంటే సృష్టి డబ్బును సృష్టించలేదు. సృష్టి అంటారు, దేవుడు అంటారు, ప్రకృతి అంటారు, విశ్వం అంటారు, మీరు ఏ పేరైనా అక్కడ పెట్టుకోవచ్చు. ఆ పదం తీసేసి సృష్టి అన్న చోట దాన్ని సత్యం అని కూడా అనొచ్చు. మీరు ఏ పదమైనా పెట్టుకోవచ్చు, అది మీ అవగాహన సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. సృష్టి డబ్బును సృష్టించలేదు. సృష్టి పదవులు, హోదాలు, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు సృష్టించలేదు. ఇవన్నీ మనుషులు తయారు చేసుకున్న మానవ లోకం. ఏ సృష్టి దేవుళ్ళను కూడా సృష్టించలేదు, మతాలను సృష్టించలేదు, గురువుల్ని సృష్టించలేదు, ఏ సృష్టి ఆధ్యాత్మిక మార్గాలను కూడా సృష్టించలేదు. ఇవన్నీ మనుషులు సృష్టించుకున్నవే. అయితే ఈ మనుషులు సృష్టించుకున్నవి మతాలు, మార్గాలు, ఆధ్యాత్మికత సత్యాన్ని తెలుసుకోవడానికి చేసిన ఏర్పాట్లయితే కొంతవరకు ఉపయోగకరమే. కానీ వాటి పేరు మీద మళ్ళీ మనుషులు విడిపోతుంటాయి. అధికారాలు, హోదాలు, డబ్బులు, అందచందాలు, వీటితో ఎలా అయితే మనుషులు విడిపోతూ చెడుకి లోనవుతున్నారో. ఇప్పుడు ఎందుకు చెడు వచ్చింది? అసలు మనలోకి చెడు లేదు సృష్టిలో. అసలు సృష్టిలో చెడు లేదు. చెడు అనే దాన్ని సృష్టించలేదు. చెడ్డ మనుషుల్ని, మంచి మనుషుల్ని సృష్టించలేదు. సృష్టి మనుషుల్ని సృష్టించింది. ఇందులో సత్యము అర్థమైన వాళ్ళు మంచిగా బ్రతికే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ మొత్తం మూలతత్వం అర్థం కాకపోవచ్చు పొందినతెత్తులో, కానీ కనీసం అందరూ నాలాంటి వారే కదా అనే భావన ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు నా భార్య కూడా నాలాంటిదే కదా, ఎక్కడో వెళ్ళిపోబాకండి, మీ ఇంటి వరకు తీసుకోండి. నా తండ్రి కూడా నాలాంటి వాడే కదా, నా కొడుకు కూడా నాలాంటి వాడే కదా, నా కూతురు కూడా నాలాంటిదే కదా, మా ఆయన కూడా నాలాంటి వాడే కదా, అలా నా భర్త, నా భార్య, మన ఇంట్లో కుటుంబ సభ్యుల వరకు తీసుకుందాం, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మనతో పరిచయం ఉన్న బంధుమిత్రులు కూడా అనుకోండి పోనీ. అక్కడ చిన్న కామన్ సెన్స్ పాయింట్ కదా, వీళ్ళు నాలాంటి వాళ్ళేనే అని కొంతమందికి సహజ మంచితనం ఉద్భవిస్తుంది. ఎందుకంటే అది నిజం కనుక ఆ సత్యాన్ని వాళ్ళు అంగీకరించి అవగాహనలో పెట్టుకున్నారు. అదే నిజం. అక్కడ సత్యంతో జీవించటం అంటే ఇది. అంతే తప్ప మీరు ఏదో పెద్ద సత్యాన్ని కనుక్కొని లేదా సత్యమని బోర్డు మెళ్ళ వేసుకొని తిరగటం కాదు. ఉన్న విషయాన్ని ఉన్నట్టు అర్థం చేసుకోవడం. అందరూ నాలాంటి మనుషులే కదా అన్నప్పుడు అందరికీ నాలాంటి స్వభావం ఉంటుంది, నాలాంటి అవసరాలే ఉంటాయి, నాలాంటి కోరికలే ఉంటాయి. అందరూ నాలాగా ఎవరికి వాళ్ళు హాయిగా జీవించాలనుకుంటారు. అప్పుడు వెళ్ళి నేను నా భార్యని డామినేట్ చేయటం ఏంటి, నా భర్తను డామినేట్ చేయటం ఏంటి, నా పిల్లల్ని డామినేట్ చేయటం ఏంటి, నా తల్లిదండ్రుల్ని డామినేట్ చేయటం ఏంటి, వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండేలా నేను ప్రణాళికలు వేసుకోవటం ఏంటి? అక్కడ చెడు వచ్చింది. చెడు అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఏదో ఒకటి చెడుని, అంటే వీళ్ళందరినీ నొక్కిపెట్టి ఉంచాలంటే నాలో చెడుని పెంచుకోవాలి. నేను వీళ్ళందరూ నా మీద ఆధారపడేలా చేసుకోవాలి అంటే నాలో కుతంత్రాలు వచ్చేసినాయి, కపటత్వాలు వచ్చేసినాయి, ఉన్నట్టుగా జీవించడం పోయింది. అందుకని భార్యాభర్తల మధ్య కూడా రహస్యాలు ఉంటాయి. శారీరక కోరికలు తీర్చుకోవడానికి ఎటువంటి సిగ్గుపడరు, కానీ రహస్యాలు దాచుకోవాల్సి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. రహస్యాలు ఉంటాయి, దాచుకుంటారు. ఒకళ్ళ మీద అసలు ఒకళ్ళకున్న అభిప్రాయాలు చెప్పుకోరు. ప్రతి వారికి ఇతరుల మీద అసంతృప్తి ఉంటుంది. భర్త పట్ల అసంతృప్తి ఉంటుంది, భార్య పట్ల అసంతృప్తి ఉంటుంది. సంపూర్ణ తృప్తిగా జీవితం గడపరు అసలు. కారణం ఏంటి అంటే అనుకూలతలు కోరుకుంటున్నావు. అనుకూలతలు కోరుకునే ఛాన్స్ అసలు నీకు సృష్టిలో లేదు అనేటువంటి చదువు నువ్వు ఎందుకు చదువుకోవట్లేదు? అది సత్య చదువు, అది నిజమైన చదువు, అది సృష్టి చదువు, అది ఆధ్యాత్మిక చదువు. అదే
సృష్టిలో ఉన్న విధానం అది, విధానమే చదువుకోవాలి నువ్వు. నీకేదో సొంత చదువును ఊహించుకున్నదాన్ని మాయ, మిథ్య, అజ్ఞానము అని చెప్పారు. భ్రమ అన్నారు. ఇంకా బాగా మాట్లాడితే పిచ్చి, నీకు అహంకార పిచ్చి, కోరికల పిచ్చి, ఆశల పిచ్చి, అత్యాశల పిచ్చి, దురాశల పిచ్చి, మొత్తంగా చెడు వైపు వెళ్ళిపోయావు. అసలు చెడు ప్రపంచంలో లేదు, సృష్టిలో లేదు. మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక చదువు అనే విధానంలో చెప్పిందే చెబుతూ ఉంటా అర్థం అవటం కోసం. పునాది సత్యం తెలుసుకోండి. పునాది సత్యం ఏంటంటే స్త్రీలందరూ ఒకలానే ఉంటారు, సృష్టి చేసింది స్త్రీలని. పురుషులందరూ ఒకలానే ఉంటారు, సృష్టి చేసింది పురుషుల్ని. శరీరంలో రూపురేఖల మార్పులు ఉంటాయి తప్ప శరీర పనితీరు, అవయవాల పనితీరుల్లో మార్పులు ఉండవు. ఇది పునాది సత్యము. ఇదే ఆధ్యాత్మిక సత్యం. అంటే ఉన్నది ఉన్నట్టు, ఇదే సత్యము. మళ్ళీ అక్కడ ఎందుకు రూపురేఖలు మార్చిందంటే మనం సుఖంగా బతకడానికి. మన భార్య ఎవరో మనకు తెలియాలి, మన భర్త ఎవరో మనకు తెలియాలి, మన పిల్లలు ఎవరో మనకు తెలియాలి అంటే రూపురేఖలు మారిపోవాలి. అప్పుడు నా వాళ్ళని హాయిగా బతుకుతాను. ఒకళ్ళకొకళ్ళం ఇప్పుడు భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు ఎందుకు? కేవలం శారీరక సుఖం కోసం, ఫస్ట్ పాయింట్. 2, జీవితాంతం వాళ్ళే తోడు స్నేహితులు, అలాగే శారీరక సుఖం కావాలి. కాబట్టి మనమే ధర్మబద్ధమైన విధానాలే ఏర్పరుచుకున్నాం, మంచిగా బతకాలి. అక్కడ అర్థం చేసుకుని మంచిగా బతకాలి అంతే. కాదు వీళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండాలి, నాకు అనుకూలంగా లేకపోతే అన్న పాయింట్ వచ్చేటప్పటికి మీరు సత్యాన్ని వదిలేస్తున్నారు. అసలు అనుకూలతలు కోరుకోకూడదు, ఎవరు కోరుకోకూడదు, ఒకళ్ళు కాదు. ఏమన్నా మీరు కోరుకోకూడదంటే మరి నేను వదిలేస్తే చుట్టూ మా వాళ్ళందరూ నన్ను వాడేసుకుంటారు కదండి అని ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ కాదు, అందరికీ కలిపి చెప్పబడుతున్న, మనం ఎలా ఆలోచించాలో చెప్పబడుతున్న విషయం. నేను ఎవరికి బోధలు కూడా చేయట్లో ఉన్న సత్యం ఇది. సత్యాన్ని తెలుసుకున్నాక మీరు ఎలా జీవిస్తారు మీ ఇష్టం. అది ఇప్పుడు చాలా మంది వింటారు, మారలేరు, దానికి మనం ఏం చేస్తాం? కానీ చెప్పేవాళ్ళు ఎప్పుడు చెబుతూనే ఉంటారు, ఎందుకంటే ఉన్న సత్యం కదా అది. అందుకని అసత్యములో బతుకుతున్నారు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు, భ్రమలో బతుకుతున్నారు, మాయలో బతుకుతున్నారు. ఇటువంటి పదాలు ఆధ్యాత్మికతలో వచ్చినాయి అంటే ఇక్కడే ఊరుకునే నాకు అనుకూలంగా ఉండాలని కోరుకోవటం అంతే. అలా కుదరదు. కానీ మళ్ళీ సృష్టి ఇంకో అద్భుతాన్ని చేసింది. ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఇంకొకరి మీద ఆధారపడి బతకాల్సిందే. ఇప్పుడు శారీరక సుఖం కావాలంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలవాల్సిందే. పిల్లలు పుట్టాలి, పిల్లలు కావాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు కలవాల్సిందే. అలా సృష్టి ముందుకెళ్ళి పెట్టింది. అలా నిరంతరం నువ్వు ఇంకొకరి మీద ఆధారపడి బతకాల్సిందే. పంచభూతాలు సహజంగా దొరుకుతున్నాయి. గాలి మీద ఆధారపడ్డాం అనుకోండి, ఫ్రీ. అది ప్రకృతి సమకూర్చేస్తుంది. కాబట్టి అక్కడ గొడవ లేదు, గోల లేదు. అసలు నీరు ప్రకృతి సమకూర్చేస్తుంది, సూర్యరశ్మి ప్రకృతి సమకూర్చేస్తుంది, భూమి తను సమకూర్చేస్తుంది అన్నిటిని. కానీ మనం ఒక వ్యవస్థను తయారు చేసుకున్నాం. అంటే సృష్టి పరంగా ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, సృష్టిలో ఏముందో అలాగే జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వాటికి ఏం ఏర్పరచబడిందో వాటినే తీసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మనిషి అలా కాదు. సృష్టిలో ఉన్నటువంటి విషయాలతో యథాతథంగా జీవించకుండా, అంటే జంతువులు మిగిలినన్నీ యథాతథంగా ఉన్నాయి, ఒక మనిషి తప్ప. మనిషి సృష్టిని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇప్పుడు మనిషికి ఏదో ఒక పండు నచ్చింది, ఆ పండు మామూలుగా పక్షులైతే ఏం చేస్తాయి, ఏ పండు నచ్చినా దొరికితే ఇదంటే, లేకపోతే ఇంకో పండుగ వెళ్ళిపోతాయి. ఏ చెట్లు అంతే. మనిషి అలాగా తనకు నచ్చిన పళ్ళు పండించుకుంటున్నాడు, తనకు నచ్చిన ఆహార ధాన్యాలు పండించుకుంటున్నాడు. సృష్టిలోని మూలకాలను ఉపయోగించుకుని, సృష్టిలోనే ఉన్నాయి మూల పదార్థాలు, వాటిని ఉపయోగించుకుని అనేక వస్తువులు తయారు చేసుకున్నాడు. అంటే మొత్తంగా సృష్టికి యథాతథంగా కలిసిపోయి మిగిలిన జీవరాశుల్లా బతకకుండా మనిషి ఒక మానవ లోకాన్ని తాను నిర్మించుకొని మళ్ళీ అందులో తను ఒక సృష్టి తయారు చేసుకున్నాడు. వస్తువులు, విషయాలు మాత్రమే. అది శరీరపరంగా ఏ మార్పులు చేయలేవు నువ్వు. ఇప్పుడు ఆ వస్తు వినియోగాలు, విషయాలు అంటే పదార్థ వినియోగాల కొరకు వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, ధనము వచ్చింది. మళ్ళీ ఇక్కడ పరస్పరం ఇవన్నీ చేయాలంటే మనుషులే చేయాలి, ఎందుకంటే మనుషుల కోసం మనుషులు తయారు చేసుకుందంటే. కాబట్టి ఇప్పుడు అందరి మధ్య ధనం వచ్చింది. అక్కడ అందరూ ఎవరి తెలివితేటలను బట్టి, ఎవరి కష్టాన్ని బట్టి వాళ్ళు పనులు చేసుకోవడం మొదలైంది. అసలు ఇదంతా సృష్టిలో లేదు, మిగిలిన జీవరాశులకి ఇది లేదు, యథాతథంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆవులు, గేదెలు ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న గడ్డిని తింటాయి అంతే.
ఇక్కడ గడ్డి లేకపోతే ఎక్కడ గడ్డి దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి, అవి పండించుకోలేవు. మనిషి అలాగా తనకు కావలసిన వాటిని తాను పండించుకుంటాడు, ఉత్పత్తి చేసుకుంటాడు, తయారు చేసుకుంటాడు. సృష్టిలో ఉన్న పదార్థాల రూపురేఖలు మార్చి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. అందువలన ఇదంతా మనుషులే చేస్తారు కనుక, మానవ జాతి అలా ఉంది కనుక ఇప్పుడు ఈ వస్తువుల మారకానికి, విషయాల మారకానికి, పదార్థాల మారకానికి ధన వ్యవస్థను తెచ్చుకున్నాడు. అంతే. అది మనిషి పెట్టుకున్న లోకంలో ఉంది. మనిషి సృష్టి అది, ఒరిజినల్ సృష్టిలో అది లేదు. కాబట్టి నీ సృష్టిలో నీ అవసరార్థం చేసుకున్న దాన్ని మంచిదే, అందులో తప్పేం లేదు, చేసుకోవచ్చు కూడా. సౌకర్యవంతంగా బతకడానికి ఓళ్ళు చేసుకున్నాడు. కానీ అందులో ధనం గొప్పదని, అందులో హోదాలు గొప్పవని, అందులో కీర్తి ప్రతిష్టలు గొప్పవని, అందులో సుఖభోగాలు గొప్పవని నువ్వు తయారు చేసుకున్న నీ సృష్టిలో నువ్వే చిక్కుకుపోయావు. అంటే పక్షులన్నీ తమ చుట్టూ తామే వల ఒకటి తయారు చేసుకొని తమకు తామే వల వేసుకొని ఆ వలలోంచి బయటపడలేక ఏడుస్తున్నాము అని ఏడుస్తున్నాయి అనుకోండి. ఆ పక్షుల దగ్గరికి వెళ్ళి వల ఎవరు వేసారన్నాం అనుకోండి, మేమే వేసుకున్నాం వలని, మా మీద మేమే వేసుకున్నాం. మీకు వల ఎక్కడిదంటే వల కూడా మేమే తయారు చేసుకున్నాం. మరి మీ మీద మీరు ఎందుకు వేసుకున్నారంటే మేమే వేసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారండి? ఎందులోంచి ఎక్కడలేక ఏడుస్తున్నాము, వలలోంచి విడిపించుకోలేకపోతున్నాం. వేసుకోవటం కుదిరింది, వల తయారు చేసుకోవటం కుదిరింది, వల మీద వేసుకోవటం కుదిరింది, కానీ ఇందులో ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఎగరటం కుదరట్లేదు. కానీ ఎగరటం మా స్వభావం, మా సహజ స్వభావం అని పక్షులన్నీ ఏడిచినాయి అనుకోండి, ఏం చేయాలి? నువ్వు వేసుకుంటే దాన్ని ఇప్పుడు ఎవరు తెస్తారు? వలను తయారు చేసుకుంది నువ్వే కాబట్టి, వలను వేసుకుంది నువ్వే కాబట్టి, ఎలా తయారు చేసావో ఆ వల యొక్క సామర్థ్యం ఏంటో నీకే తెలిసేది. కాబట్టి ఆ వలని ఇప్పుడు నాశనం చేసాయి, వలలని చింపేసాయి, చీల్చేసాయి. అందులోంచి బయటకు వెళ్ళిపోవాలని నువ్వే ప్రయత్నించు. ఎందుకని వలను తయారు చేసుకుంది కూడా నువ్వేగా. అందుకని ఏ మనిషి అయితే తనకు అజ్ఞానాన్ని పులుముకుంటాడో, ఏ మనిషి అయితే తనకి మాయను పులుముకుంటాడో, భ్రమను పులుముకుంటాడో, మిథ్యను పులుముకుంటాడో, అసత్యాన్ని పులుముకుంటాడో, అధర్మాన్ని పులుముకుంటాడో, అన్యాయాన్ని పులుముకుంటాడో, చెడును పులుముకుంటాడో, ఆ మనిషే దాన్ని నాశనం చేసుకు బయటకు రావాలి. ఇంకొకళ్ళ వల్ల కాదు, కుదరదు. ఇక్కడ ఎవరు తమకే వలను, చెడు వలను తయారు చేసుకొని చెడు వలను మీద వేసుకొని ఆ వలయంలో చిక్కుకుపోయి ఎగరలేకపోతున్నామని, స్వేచ్ఛగా విహరించలేకపోతున్నామని దుఃఖపడుతున్న ఆ పక్షి ఎవరు? ఆ పక్షే ఆ వలను ఛేదించాలి. అలా మనుషులు తయారు చేసుకున్న లోకంలో, మనుషులు తయారు చేసుకున్న డబ్బు అనే పద్ధతిలో, మనుషులు పెట్టుకున్న అధికార హోదాలు అనే యంత్రాంగంలో, అసలు సృష్టిలోనే లేనటువంటి ఈ విధానంలో మానవుడు తయారు చేసుకున్న తన సృష్టిలో మానవుడే ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయి నిరంతరం అది అనుకూలతలో సుఖభోగాలు కోరుకుంటున్నాడు. కాదు, నువ్వు సృష్టి ఎందుకు తయారు చేసుకున్నావు? నువ్వు సౌఖ్యంగా బతకటానికి, నువ్వు ఆనందంగా బతకటానికి, నువ్వు శాంతిగా బతకటానికి, నువ్వు సంతోషంగా బతకటానికి, ఇంకా మెరుగ్గా బతకటానికి. సహజ సృష్టి నీకు ఇచ్చినటువంటి శరీరంతో, సహజ సృష్టిలో దొరికే వాటితో కంటే ఇంకా ఎక్కువ సుఖకరంగా, ఆనందంగా, శాంతిగా బతకటానికి మనిషి తయారు చేసుకున్న మానవ లోకపు సృష్టిది. కానీ దాంట్లో నువ్వు ఇరుక్కుపోతున్నావు. ఆ విషయం నీకు తెలుస్తుందా? ఇంకా సుఖంగా, ఇంకా శాంతిగా బతుకుదామని ఈ సృష్టి తయారు చేసుకున్నాడు మనిషి. కానీ తను తయారు చేసుకున్న సృష్టిలో తానే ఇరుక్కుపోతున్నాడు మనిషి. అది గమనించాలి. అదే మిథ్య, అదే అజ్ఞానం, అదే భ్రమ. ఎవరో తయారు చేయలే, ఈ మనుషులు చేసుకుంది. కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి, డబ్బు ఉంది, ఓకే, డబ్బుతో వస్తువులు వస్తాయి, ఓకే. కానీ ఈ డబ్బు మనిషిని చావకుండా ఆపగలిగిందా? ఇప్పుడు కరోనా అనేది వచ్చింది. కరోనా అనేటువంటి ఒక వ్యాధి జస్ట్ అందరికీ ఎరుకలో ఉంటుంది. ఎందుకంటే అది వచ్చి మనకి కొన్ని సంవత్సరాలే అవుతుంది. ఇప్పుడు వినేవాళ్ళందరికీ తెలిసేది. ప్రపంచం మొత్తాన్ని వణికించేసింది. ఒక దేశాన్ని కాదు, ఒక మనుషుల్ని, కొంత సమూహాన్ని కాదు, ప్రపంచం మొత్తాన్ని వణికించేసింది. ఇంట్లో కూర్చోబెట్టింది తలుపులేసి. ప్రపంచం మొత్తం లాక్డౌన్కి వచ్చేసింది. అంటే అసలు రోడ్డు మీదకి రావడానికి భయపడిపోయే పరిస్థితి తెచ్చింది ఒక చిన్న కరోనా అనే బ్యాక్టీరియా. ప్రపంచాన్ని వణికించింది అది. అలా ప్రపంచాన్ని వణికించేసినటువంటి కరోనా అనే బ్యాక్టీరియా నుంచి నీ డబ్బు కానీ, నీ పదవులు కానీ, నీ హోదాలు కానీ, మానవ లోకంలో మానవుడు తయారు చేసుకున్న సృష్టి ఏదుందో అందులో ఎంతమంది రక్షింపబడ్డారు? అందరూ ఇళ్లలో దాక్కున్నారుగా.
మళ్ళీ మానవుడు తయారు చేసుకున్న మతములు, మానవుడు తయారు చేసుకున్న దేవుళ్ళు దేవతలు, మానవుడు తయారు చేసుకున్నటువంటి గురువులు మహాత్ములు, వీళ్ళు కూడా ఇళ్లలో దూరిపోయారు. అప్పుడు దాకా మహిమలు మాయలు అద్భుతాలని ప్రదర్శించే వాళ్ళందరూ ఇళ్లలో దూరిపోయారు. ఎక్కడా కరోనా అంటుకు చచ్చిపోతాం అని ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే సభలు మొదలు పెట్టేశారు. ఇప్పుడు కరోనా తగ్గిపోయింది, అందరూ రోడ్ల మీద తిరగొచ్చనగానే మళ్ళీ వీళ్ళకి రోడ్ల మీద పడిపోయారు వచ్చి ప్రచారాలు సభలో. మహిమలు మాయలు అద్భుతాలు దేవుణ్ణి నమ్మండి. మళ్ళీ కరోనా వచ్చింది దానికి వీళ్ళు కూడా దక్కుంటారు. నీ దేవుడు ఏమయ్యాడయ్యా, నీ మతం ఏమైందయ్యా, నీ మహిమలు ఏమైనాయ్యా, నీ శక్తులు ఏమైనాయ్యా, నీ డబ్బు ఏమైందయ్యా, నీ అధికార హోదాలు ఏమైనాయ్యా, నీ పదవులు ఏమైనాయ్యా, నీ అందచందాలు ఏమైనాయ్యా అంటే అబ్బో ఇప్పుడు వాటి పేరు ఎత్తకండి, ముందు బతికితే కదా అవన్నీ. అసలుంటూ బతుకుంటూ వాటి అన్నింటి గురించి మాట్లాడుకోవచ్చండి బాబు, ముందు ఆపండి అవన్నీ, అసలు అవన్నీ ఎక్కడ ఉన్నాయంటాడు. చావు మీదకి వచ్చేటప్పటికి, ప్రాణభయం వచ్చేటప్పటికి మళ్ళీ ఏముండవు. ఐసీయూలో హాస్పిటల్లో పేషెంట్ని అడగండి మీరు వెళ్ళి, అందచందాల గురించి, డబ్బు గురించి, పదవుల గురించి, హోదాల గురించి. పెద్ద ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ కంటే ఇంకా గొప్పవాళ్ళు ఎవరుంటారు? లేదా ప్రపంచంలోనే అపర కుబేరుడైనటువంటి ధనవంతుడు ఉన్నాడు, ఐసీయూలో బెడ్ మీద ఉన్నాడు, వెళ్ళి అడగండి, ఎవరినైనా అడగండి. లేదా ప్రపంచంలోనే అత్యంత అందగత్తి ఐసీయూలో ఉంది, అత్యంత అందగాడు ఐసీయూలో ఉన్నాడు. ఇవే కదా మనకి కీర్తి ప్రతిష్టలు, గొప్ప పదవులు, గొప్ప డబ్బు, ఇందులోనే చిక్కుకుపోయాం ఈ మాయలోనే. కానీ చావుకు వచ్చినప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు అన్న అడగండి వెళ్ళి, ఏమండి మీ డబ్బు, బాబా డబ్బు గడు ఇప్పుడు ఎందుకు, ముందు నన్ను బతికితే తర్వాత చూద్దాం అంటాడు. తర్వాత చూద్దాం బతికితే అంటాడు. ఎందుకంటే డబ్బు ఉన్నోడు బతుకుతాడని రూలేం లేదు. కరోనా వచ్చినప్పుడు అందరూ చచ్చిపోయారు. కానీ చిత్రమైన విషయం ఏంటో తెలుసా, కరోనాలో నా స్వీయ అనుభవం, రోడ్డు మీద భిక్షగాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా చచ్చిపోలేదు. కరోనా మొత్తం మేము భోజనాలు పంచుతూ తిరిగాం, బయట తిరిగాం మేము కూడా, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని మొట్టమొదటి రోజు నుంచి మా జిల్లా కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మా ఊళ్ళో భిక్షగాళ్ళందరికీ భోజనం పెడతా తిరిగాం. ఎందుకంటే భిక్షగాళ్ళకి ఆధారత ఉండదు, రోడ్డు మీద ఉంటారు, బ్రిడ్జిల కింద ఆటి కింద ఇటు కింద పడుకుంటారు. మామూలు రోజుల్లో హోటల్స్ అవి ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరో అడుక్కుంటే ఇంత పెడతారు, కొనుక్కొని తింటారు, లేదా హోటల్ వాళ్ళు పెడతారు, ఏదో ఒకటి గడుస్తుంది మనుషులు బయట తిరుగుతుంటే. ఇప్పుడు లేదుగా, అన్ని మనుషులు తిరగటం లేదు, షాపులు బంద్, అసలు మొత్తం ఖాళీ, ఎవరింట్లో వాళ్ళు కూర్చున్నారు. మరి అలా అని చెప్పి మేము ఆహారం వండుకొని తీసుకెళ్లి పంచి పెడతాము అని చెప్పి గవర్నమెంట్ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర, స్వయంగా కలెక్టర్ గారి దగ్గర ఆయన ఇచ్చారు, పర్మిషన్ తీసుకొని తిరిగాం, భోజనాలు పెట్టాం. అలా భోజనాలు పెడుతున్నప్పుడు మా ఊర్లో, అంటే మేము తిరుగుతున్నటువంటి ప్రాంతం అంతా సుమారు 500 నుంచి 600 బెచ్చగాళ్ళు రోజు తగిలేవాళ్ళు. ఇంకా చిన్న చిన్న ఫ్యామిలీలు కొంతమంది ఉండేవాళ్ళు. నేను దాని ఫ్యామిలీకి చిన్న గుడిసన్న ఉంది, వాళ్ళకే పెంచేవాళ్ళం, చిన్న చిన్న కూలీలు అలా. అసలు ఫ్యామిలీ అనేది లేకుండా ఊరికి బెచ్చగాళ్ళుగా ఉన్నవాళ్ళు, అంటే ఏకాకులు, ఎవరు లేరు వాళ్ళకి, అనాథలు. అటువంటి వాళ్ళు కనీసం 500-600 మంది తెలుసు, రోజు ఇచ్చేవాళ్ళం వాళ్ళకి. అలా సంవత్సరాలు ఇచ్చాం, కరోనా ఆగిపోయినా కూడా ఇచ్చాం, సంవత్సరాల పర్యంతం ఇచ్చాం. చిత్రమైన విషయం ఏంటంటే, అసలు మేము ఇస్తున్నటువంటి వాళ్ళల్లో రోజు తిరుగుతున్నాం కదా, ఈ 500-600 మంది భిక్షగాళ్ళలో అత్యంత వృద్ధులు ఉన్నారు, అసలు కదలలేని వాళ్ళు, జబ్బులతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఒక్కళ్ళు కూడా చావలేదు. అలాగే మేము ఇస్తున్న అన్ని అత్యంత పేదరికపు కుటుంబాలు, అంటే రోజు పని చేసుకోకపోతే వాళ్ళకి ఆహారం ఉండదు, అటువంటి వాళ్ళందరికీ ఇచ్చాం. వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా చావలేదు. ఒకే ఇంట్లో అందరూ ఉన్నారు, చిన్న గుడిసెలు, లేదా గవర్నమెంట్ కట్టించిన చిన్న చిన్న కాలనీలు, ఒక్కళ్ళు కూడా చావలేదు. చచ్చిపోయిన వాళ్ళందరూ సౌకర్యాలు ఉన్న వాళ్ళే చచ్చిపోయారు ఎక్కువ, మాకంటే నేను చూసిన దాంట్లో. అన్ని సౌకర్యాలు ఉన్నోళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బాగా డబ్బులు ఉన్నోళ్ళు, వీళ్ళందరూ చచ్చిపోయారు. మా బంధువుల్లోనే బోల్డ్ మంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది తెలిసినారు. కానీ మేము పంచుతున్న వాళ్ళు ఒక్కడు కూడా చావలేదు, రోడ్డు మీద ఉన్నాడు. ఇప్పుడు కూడా కనపడతా ఉంటారు వీళ్ళు కొంతమంది, చాలా మంది. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అది. అంటే సృష్టి లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. సత్యతను తెలుసుకోవాలి. దానికి మళ్ళీ బోల్డ్ కారణాలు చెప్తారు, సైన్స్ వచ్చి బోల్డ్ కారణాలు చెబుతుంది. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఉంది, రోడ్ల మీదే ఉన్నారు, అందుకని వాళ్ళు బతికారు. వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేదు, ఇళ్లలో దాక్కున్నారు, ఏసీలు వేసుకున్నారు, డబ్బు ఉండటం వలన
అన్ని సౌకర్యాలు ఉండడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పోయి చచ్చిపోయారు. ఏ కారణమైన చెప్పి సృష్టి లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. మనం తయారు చేసుకున్న సృష్టి అసలు సృష్టే కాదు, ముందే తెలుసుకోండి. మనం తయారు చేసుకున్న సృష్టిలో ఇరుక్కుపోకండి. మనం తయారు చేసుకున్న సృష్టి సౌకర్యవంతముగా బ్రతకటానికి మనిషి తన మేధాశక్తితో తయారు చేసుకున్న ఏర్పాటు. ఇంకా బాగా సౌకర్యంగా బ్రతకటానికి, ఇంకా బాగా శాంతిగా జీవించడానికి, ఇంకా బాగా ఆనందంగా జీవించడానికి. అంతే, దాన్ని మనం ఇంకా బాగా చెడుగా మలుచుకున్నాం. ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, లోపాలు. ఎందుకని? డబ్బు పిచ్చి, పదవులు హోదాలు పిచ్చి, కీర్తి ప్రతిష్టలు పిచ్చి, అందచందాలు పిచ్చి. ఇలా మనం తయారు చేసుకున్న సృష్టిలో మనం ఇరుక్కుపోతున్నాం. అందులోంచి బయటకు రండి. అంతే. ఆధ్యాత్మిక చదువు అంటే ఏం లేదు. ఒరిజినల్ సృష్టిని సృష్టిగా చూడండి. మనం తయారు చేసుకున్న సృష్టి వద్దా? తప్ప అంటే తప్పు కానే కాదు. దాని లక్ష్యం ఏంటి? ఇప్పుడు మనం వంట వండుకున్నాం మన ఇంట్లో, మనం తయారు చేసుకున్న సృష్టి అది అనుకోండి. ఈ రోజుకి వంట వండుకున్నాం, అన్నం వండారు, కూరలు వండారు, మనకు కావాల్సినవి వండారు. ఇప్పుడు అది తింటే కదా హాయిగా సుఖంగా ఉంటాం. అంటే ఎందుకు వండుకున్నాం? తింటానికి. అందుకని చక్కగా కడుపు నిండా తినేయటం, హాయిగా ఉండటం. ఇప్పుడు అది తినేటప్పుడు చచ్చి ఈ కూర చేసావా నాకు ఇష్టం లేదు, ఈ పచ్చడి చేసావా నాకు ఇష్టం లేదు, ఈ అప్పడాలు ఉడియాలి నాకు ఇష్టం లేదు, ఫలానావి నాకు ఇష్టం అని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఒకరికొకళ్ళు ఇష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఒకళ్ళకి నచ్చింది ఇంకోళ్ళకి నచ్చదు. ఎప్పుడు ఆ ఇల్లు అశాంతంగా. ఎందుకని? ఎప్పుడు ఇష్టమే. 5గురో 6గురో కలిసి జీవించేటువంటి ఇంటిలో నీ ఇష్టమే ఎప్పుడైతే పక్క వాళ్ళ ఇష్టం ఎలా కుదురుతుంది? వాళ్ళేమవుతారు? ఇప్పుడు నీ ఇష్టం నీకు సుఖమైంది, నీ ఇష్టం పక్క వాళ్ళకి దుఃఖమైంది. ఇలా సుఖ దుఃఖాలు నువ్వు తయారు చేసుకున్నావు, మనుషులు తయారు చేసుకుంటున్నారు. ఎందుకని? నాకు అనుకూలతలు కావాలి, నాకు ఇష్టతలు కావాలి, నాకు పదవులు కావాలి, హోదాలు కావాలి, నాకే డబ్బు కావాలి, అన్నీ నాకే కావాలి, నీకంటే ఎక్కువ కావాలి. అసలు ఇది సృష్టిలో లేదు. ఎక్కువ తక్కువ లేదు, మంచి చెడు లేదు. శరీర పనితీరు అందరికీ ఒకటే, పుట్టుక అందరికీ ఒకటే, మరణం అందరికీ ఒకటే. మధ్యలో మానవ లోకంలో మనిషి తయారు చేసుకున్నటువంటి మానవ సృష్టిలో మనిషి ఇరుక్కుపోయి ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నాడు. అసలు ఇవి లేవు అక్కడ. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అంటే ఆ సత్యతను అర్థం చేసుకున్నప్పుడు మనం ఇలా ప్రవర్తించం. మనకున్న డబ్బుతో, మనకున్న వనరులతో, మనకున్న వసతులతో తృప్తిగా బతుకుతాం. నాకున్న భార్య పిల్లలు వీళ్ళు, నేను కష్టపడిన దానికో, నేను చదువుకున్న దానికో, నేను నేర్చుకున్న దానికో, నేను ప్రయత్నించిన దానికో నాకు వచ్చిన ధనం ఇది. ఏదైనా ఒకటిగా తింటాను. నా భార్య పిల్లలు ఉన్నారు, కాపురం చేసుకుంటాను భార్యతో భర్తతో, నా పిల్లల్ని పెంచుకుంటాను. ఇక్కడ తక్కువ ఎక్కువలే ఉంది, అందరికంతే. పిల్లలు ఎదుగుదల అందరికంతే. మళ్ళీ శరీర తీరుతన్నులు మారు. కానీ నువ్వు అనుకుంటున్నావు డబ్బుతో తక్కువ ఎక్కువలని. డబ్బున్నోళ్ళు గొప్పోళ్ళని, డబ్బు లేనోళ్ళు పేదోళ్ళని పేర్లు పెట్టుకున్నాం. పేదవారు ధనికులు అని. అలాగే మనుషుల్లో మళ్ళీ పని మనుషులు, మామూలు మనుషులు కాదు, పని మనుషులు. అంటే మన ఇంట్లో పని చేయడానికి వస్తారు పేదవారు. మరి మనం ఏ మనుషులు అంటే ధనికులు అని కాదు. ఇక్కడ ఉన్నోళ్ళు మనుషులే. ఊరికనే వ్యావహారికంగా పేరు పెట్టుకుంటున్నాం. మన ఇంట్లో పనులు మనమే చేసుకు సావలేకపోతే, మన శరీరం దానికి సహకరించకపోతే, పాపం వాళ్ళింటో వాళ్ళ పని చేసుకొని మళ్ళీ మన ఇంట్లో కూడా పని చేస్తున్నారు వచ్చాళ్ళు. వాళ్ళ శరీరం అంత సహకరిస్తుంది వాళ్ళకి. తద్వారా వాళ్ళు ధనం సంపాదించుకుంటున్నారు. మనం ఇంకో విధానాల్లో ధనం సంపాదించుకొని మనం చేసుకోలేని స్థితికి వచ్చాం. ఇది అంతా ధనం ఎక్కువ అవటం వలన వచ్చింది. ధనం ఎక్కువ అవటం వలన సుఖంగా శరీరాన్ని కూర్చోబెడితే శరీరం ఇప్పుడు కష్టపడలేని స్థితి వచ్చింది. అంటే నా పనే నేను చేసుకోలేను, నాకు ఎవరొకరు చేసి పెట్టాలి. ఇప్పుడు నాకు అలా చాలా మంది తెలుసు. పని మనుషులు రాకపోతే వాళ్ళ ఇల్లు ఆగిపోతాయి. ఇప్పుడు పని మనుషులు రాకపోతే వాళ్ళ ఇల్లు ఆగిపోయే ఇల్లు, అంటే ఏ పని జరగని ఇల్లు నాకు బోల్డ్ తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసుకోలేరు, ఇంకా ఆర్డర్లు పెట్టుకు తింటున్నారు. ఎన్నాళ్ళు తింటావు? మళ్ళీ ఊడ్చుకోలేవుగా, తుడుచుకోలేవుగా, శుభ్రపరుచుకోలేవుగా. అలా మనిషి తన సౌఖ్యాలలోనే ఆ వలలో పడిపోయి తానే దుఃఖానికి లోనైపోతున్నాడు. అందుకని ఎప్పుడు ఆ సౌఖ్యాలు ఉండాలి, నాకు దుఃఖాలు రాకూడదని విపరీతమైనటువంటి అజ్ఞానపు పరుగులు తీస్తున్నాడు. పదవులు హోదాలని జరగదు అసలు. నీకెంత ధనం ఉన్నా నువ్వు చావాల్సిందే, నీకెంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా నువ్వు చావాల్సిందే, నీకు అవి లేకపోయినా నువ్వు చావాల్సిందే. శరీర సుఖభోగములు ఒకటే.
శరీరం యొక్క సుఖభోగములు, భార్యాభర్తల శారీరక సంబంధము ధనికుడికైనా పేదవాడికైనా ఒకటే. ఇంకా ధనికుడికి తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే శరీరాన్ని కదపక ఊపకాయల్లాగా పెంచేసుకొని కదలలేక శారీరక సుఖాన్ని కూడా లేవనిపిస్తారు. అంత ఎక్కువ కదలలేని వాళ్ళు ఏమనిపిస్తారు? అనిపించలేరు. అదే శారీరక కష్టం, శరీరం ఎడుగడితే డొంగిపోయి అన్ని పనులు చేయగలిగిన వాళ్ళు శారీరక సుఖాన్ని కూడా అద్భుతంగా అనిపిస్తారు. ఇది ఇలా మనం చిక్కుకుపోతున్నాం. అన్నీ అంతే, ఇంక మిగిలినన్నీ దీంతో పోల్చుకోండి. అందుకని మానవ సృష్టిలో మానవుడు ఇరుక్కుపోకూడదు. మానవ సృష్టి తప్పని కాదు, సౌకర్యవంతం కోసం చేసుకున్నాం. ఆ సౌకర్యవంతత ఏంటో తెలుసుకొని అలా హాయిగా బతుకు. ఒరిజినల్ సృష్టి సత్యము, మానవ సృష్టి సత్యం కాదు, వ్యావహారిక సత్యము, తాత్కాలిక సత్యము. సౌఖ్యం కోసం పెట్టుకున్నాం, శాంతి కోసం పెట్టుకున్నాం. అలాగే మానవుడు ఏర్పరచుకున్న మత వ్యవస్థ కానీ, దైవ వ్యవస్థ కానీ, మానవుడు ఏర్పరచుకున్న గురు వ్యవస్థ కానీ, ఆధ్యాత్మిక వ్యవస్థలు కానీ, ఏవైనా కర్మ, భక్తి, జ్ఞాన, యోగ మార్గాలు ఏవైనా సరే ఇవన్నీ మనిషి తయారు చేసుకున్నవి, ఒరిజినల్ సృష్టిలో లేవు. అవి నిజమని భ్రమపడి దేవుళ్ళ పేరుతో కొట్టుకు సావటం అంత పిచ్చి ఇంకోటి ఉందా? మతాల పేరుతో మా దేవుడే కరెక్ట్ అని ప్రచారాలు చేస్తూ విశ్వవ్యాప్తంగా తిరుగుతున్న పిచ్చోళ్ళని అసలు ఏమనాలి? అంతకంటే పిచ్చి ఉందా? మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ, నా దేవుడే గొప్ప ఏంటి, నీ దేవుడు గొప్ప ఏంటి? ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు, ఎవరి మతంలో వాళ్ళు సాగుతారు, ఎవరి విధానంలో వాళ్ళు సాగుతారు, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, ఎవరి భార్యతో వాళ్ళు ఎలా గడుపుతారో, ఎవరి భర్తతో వాళ్ళు ఎలా గడుపుతారో, ఎవరి పిల్లలతో వాళ్ళు ఎలా గడుపుతారో, ఎవరింట్లో వాళ్ళు ఎలా ఉంటారో, అలాగే వాళ్ళ మతంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ దేవుడు వాళ్ళు ఉంటారు. నీకెందుకు? మా దేవుడు గొప్ప, మతం వాళ్ళందరూ ఇందులోకి వచ్చేయండి అనే పిచ్చి అసలు నీకేంటి? ఎందుకు అంత పిచ్చెక్కించుకుంటున్నారంటే మానవ లోకంలో మానవుడు తయారు చేసుకున్న సృష్టిలో మానవుడే ఇరుక్కుపోయాడు. అది మతమైనా, అది డబ్బైనా, అది దేవుడు దేవత అయినా, ఇక్కడ అందచందాలైనా, అది గురువులైనా, మహాత్ములైనా, ఇక్కడికి వచ్చేటప్పుడు గౌరవాలు, కీర్తి ప్రతిష్టలైనా, అవి ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలైనా, ఆచార సాంప్రదాయాలైనా, భౌతికంలోకి వచ్చేటప్పటికి కోరికలు, అవసరాలైనా, ధనమైనా, ఏదైనా నువ్వు సృష్టించుకున్న లోకము, అందులో ఇరుక్కుపోబాక సౌకర్యత కోసం పెట్టుకున్నావు. ఇంకా సౌకర్యంగా జీవించడానికి, ఇంకా ఆనందంగా జీవించడానికి, ఇంకా సుఖంగా జీవించడానికి, ఇంకా శాంతిగా జీవించడానికి. అలా మానవ సృష్టిని మానవుడు తయారు చేసుకున్న సృష్టి ఏంటి గుర్తించు, అసలు సృష్టి ఏంటి గుర్తించు. అసలు సృష్టి, మానవుడు తయారు చేసుకున్న సృష్టి మధ్య భేదాన్ని తెలియజెప్పేది ఆధ్యాత్మికత. అసలు సృష్టి సత్యము, అందులో ఉన్న సత్యాలు ఎప్పటికీ మారవు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సత్యము అంటే మానవుడు తయారు చేసుకున్న సృష్టి సత్యము కాదు, వ్యావహారిక సత్యం. అంటే తన అనుకూలత కోసం చేసుకున్నాడు, అది సత్యం కాదు. జస్ట్ అనుకూలతకు ఉపయోగించుకో, దాన్ని వదిలి. కానీ అదే సత్యము, శాశ్వతము అనుకొని అందులో విషయాలు పట్టుకు వెళ్ళడబాక. అవి అసలు సృష్టిలో లేవు, ఒరిజినల్ సృష్టిలో లేవు, అవి శాశ్వతం కాదు. అది అందుకే మాయా, మిథ్య, భ్రమ అన్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక చదువులు డిఫరెన్సియేషన్ తెలియాలి. మానవుడు తయారు చేసుకున్న సృష్టి ఏంటి, ఒరిజినల్ సృష్టి ఏంటి. ఒరిజినల్ సృష్టి మానవుడిని తయారు చేసింది. మానవుడు ఇదిగో తన అవసరానికి ఎంత సృష్టి తయారు చేసుకున్నాడు. కాబట్టి ఎక్కడ పిచ్చెక్కించుకోవాకండి. దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, జ్ఞాన మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో, భక్తి మార్గాల్లో, ఏ మార్గాల్లో అయినా, లేదా భౌతికంలో ధనాను, హోదాలు, కీర్తి ప్రతిష్టలు, అందచందాలు, వీటిల్లో అయినా ఎక్కడ పిచ్చెక్కించుకోవాకండి. మీరు ఎక్కడుంటే అక్కడ హాయిగా వెళ్ళిపోండి ముందుకు. ఎందుకంటే ఎక్కడున్న ఒకటే, అది మీరు ఎక్కడున్న స్థానం ఒకటే. ఎందుకంటే ఆ శరీరం సృష్టి తీరు ప్రకారమే పనిచేస్తుంది. మీకు ఎక్కడున్నా ఆకలేస్తుంది, మీకు ఎక్కడున్న కళ్ళు చూస్తాయి, మీరు ఎక్కడున్నా చెవులు వింటాయి, మీకు ఎక్కడున్నా నాలుగు రుచే తెలుస్తుంది, మీకు ఎక్కడున్నా ముక్కు వాసనలే చూస్తుంది, మీరు ఎక్కడున్నా ఏ విధానంలో ఉన్నా, ఏ పద్ధతిలో ఉన్నా మీ చర్మానికి స్పర్శలే తెలుస్తాయి. అవి అందరికీ ఒకలాగానే ఉంటాయి. జనన మరణాలన్నీ అలాగే సాగుతాయి, శరీర ఎదుగుదల అలాగే సాగుతుంది. అందులో మార్పులేమి ఉండవు. మార్పులేమీ లేని స్థిరమైనటువంటి సృష్టిది, అది సత్యము. ఎప్పుడు ఆ స్థిరత అలా కొనసాగుతూ ఉంటుంది. నిరంతరం మార్పులకు లోనయ్యేది మనిషి తయారు చేసుకున్న సృష్టి. ఇప్పుడు డబ్బు గొప్పతనం, అధికారాలు గొప్పవనో, హోదాలు గొప్ప అనేది ఆకాశేపుకే. మనకేదో పని ఉండి ఏ ఆఫీస్కి వెళ్ళామనుకోండి,
అక్కడ మన పని అయ్యే వరకు అక్కడ ఆఫీసర్ గొప్పడు, అంతే. పని అయిపోయినాక అసలు అతనితో మనకు పని కూడా లేదు, అతను గొప్పతనంతో మనకు పని లేదు. ఇప్పుడు అతను ఆఫీసులోంచి బయటకు వచ్చాడు అనుకోండి, సామాన్య మనిషే. ఎందుకు ఈ ఆఫీసులు, ఈ క్యాడర్లు ఇవన్నీ అంటే వ్యవస్థ నడవడానికి మనం చేసుకున్న ఏర్పాటు మాత్రమే, ఒక సౌకర్యవంతమైన ఏర్పాటు. మనుషులందరూ సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, భద్రతగా, రక్షణగా, శాంతిగా జీవించడానికి, ఎవరింట్లో వాళ్ళు, ఎవరు చక్కగా ఎవరికి వాళ్ళు హాయిగా ఉండటానికి. దాన్ని గుర్తించి పాటించంతే. అది పాటించుకో, ఆ రూల్స్ పాటించుకో, మానవుడు ఏర్పరచుకున్న మానవ ధర్మాలు పాటించుకో. కానీ ఒరిజినల్ సృష్టి ఏది ఉందో ఆ సత్యాన్ని గుర్తుంచుకొని జీవించు, దాన్ని మార్చుకోకు. కానీ ఇక్కడ మనిషి ఏమయ్యాడంటే తనే చేసుకున్న సృష్టిలో తానే ఇరుక్కుపోయాడు. లేకపోతే అసలు మనిషిలో చెడు అనేది పుట్టదు, చెడు లేదు ప్రపంచంలో. అక్కడ చెడు అనే పదం లేదు, మంచి అనే పదం లేదు. కానీ మనిషి తన తయారు చేసుకున్న సృష్టిలో తనకు అనుకూలతలు కోరుకుంటూ ఇరుక్కుపోవటం వలన సాటి మనుషులనే తాను ఇబ్బంది పెడుతున్నాడు. అది కూడా తన సొంతంనే, భార్యని, భర్తని, తండ్రిని, తల్లిని, కొడుకుని, కూతుర్ని, అన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లిని, బంధుమిత్రుల్ని, ఎక్కడో బయటికి వెళ్ళకో, స్నేహితుల్ని, ఇలా వెళ్ళే ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే నా సుఖం అంతే, నేను నా సుఖం, అందరూ నాకు అనుకూలంగా ఉంటే నాకు సుఖం, నాకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా నాకు దుఃఖం. అన్ని నేను అనుకున్నట్టు జరుగుతుంటే నాకు ఆనందం, అన్ని నా ఇష్టాలే జరుగుతుంటే నాకు హాయి, నాకు వ్యతిరేకంగా ఏది జరిగినా నేను భరించలేను. ఇది అసలు సృష్టిలో లేదు. మీరు పక్షుల్లో చూడండి, జంతువుల్లో చూడండి, ఒక సహజ జీవితం సాగిపోతూ ఉంటుంది. సృష్టిలో అంతా ఇట్లాగే ఉంటుంది. ఆ మొత్తం ఒక మనిషి మానవ జాతి తప్ప మిగిలిన చెట్లు, పొట్లు, చేమలు అన్నీ అలాగే ఉంటాయి. వాటికి నిర్ధారించబడిన విధంగా ఉంటాయి. వాటికి జనన మరణాలు ఉన్నాయి జీవులకి, వాటికి ఆకలి దప్పులు ఉన్నాయి, ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము జీవరాశులకు అన్నిటికీ ఒకటి. కానీ మనిషిలో ఉండవు అవి, మనిషిలో ఉండవు, వాటికి పద్ధతిలో జీవించుకుంటూ పోతాయి. మనిషి తన వాళ్ళని తానే బాధ పెడతాడు. ఎవరు తన వాళ్ళు అంటే తనకు సహకరించేవాళ్ళు, తన దగ్గర పనిచేసేవాళ్ళు. యజమాని అయితే తన దగ్గర పనిచేసేవాడు, పనిచేసేవాళ్ళు అయితే తన యజమాని. ఆ యజమాని లేకపోతే నీకు పనే ఉండదుగా. కానీ తన యజమానిని మోసం చేస్తాడు. నా చుట్టూ, నా దగ్గర ఉండి నాకు పరిచయం ఉన్న ఎంతో మంది వాళ్ళు పనిచేస్తున్న అన్ని చోట్ల మోసం చేశారు. నా దగ్గర పనిచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు నన్ను మోసం చేశారు. మోసం చేయకుండా ఉండడం మనిషి, అదేం చిత్రం. ఎందుకంటే నీకు ఎవడన్నం పెడుతున్నాడో, ఎవడు యజమానిగా ఉన్నాడో వాడినే మోసం చేయడానికి నీకు కుదురుద్ది. ఎందుకంటే అవకాశాలు ఇచ్చి వాడి దగ్గరే ఉన్నావు కనుక. ఇలా భార్య భర్తను మోసం చేస్తుంది, భర్త భార్యను మోసం చేస్తాడు. ఎందుకంటే దగ్గరగా ఉన్నారు, ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, మోసం చేయడం కుదురుతుంది. తెలియని వాళ్ళని మోసం చేయడం కుదరదు, నమ్మించి మోసం చేయడం ఇవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర కుదురుతాయి. ఇప్పుడు ఒక బ్యాంకు ఎత్తేసారు, గోల్డ్ మంది డబ్బులు కడితే ఆ బ్యాంకు నమ్మించి ఎంతోమందిని కస్టమర్లుగా చేసుకుంది, అని తెలిసిన వాళ్ళకే చేసుకుంది. వాళ్ళ డబ్బులన్నీ అందులో పెట్టారు, అది ఎత్తుకొని పారిపోయాడు. ఎప్పుడు తెలిసిన చోట, తెలిసిన వాళ్ళతో సంబంధం ఉన్న చోట మోసం కుదురుద్ది, అన్యాయం కుదురుద్ది, అక్రమం కుదురుద్ది, దురాక్రమణ కుదురుద్ది, అహంకారం కుదురుద్ది, అవమానం కుదురుతుంది. అన్ని అక్కడే కుదురుతాయి, చెడులన్నీ. మంచులు కూడా అక్కడే కుదురుతాయి. కానీ మనం చెడులు తెచ్చుకుంటున్నాం, చెడు లేదు అసలు. చెడు స్వభావాన్ని మనం తయారు చేసుకున్నాం, మన లోపల సృష్టిలో లేదు. సృష్టిలో అసలు మంచి లేదు, చెడు లేదు, సృష్టి ఉందంతే. దీనిలో మన స్వభావము చేత మనం చెడుని తయారు చేసుకున్నాం. అందుకని ఆపోజిట్ గా మంచిగా ఉండండి అని చెప్పాల్సి వచ్చింది. మంచి అనేది లేదు, నువ్వు సహజంగా ఉండటమే మంచి. నువ్వు సహజంగా ఉండటమే మంచి, మంచి అనేది అసలు ఎక్కడా లేదు. చెడ్డగా ఉండకపోవడమే మంచి. అయితే మనిషికి మానవత్వం ఉంది కాబట్టి చెడ్డగా ఉండకపోవడమే మంచి అంటే ఏమండి, నేను ఎవరికి చెడు చేయను కానీ మంచి కూడా చేయను అన్నాం అనుకో. కాదు, నాకు ఆకలేస్తుందని నాకు తెలిసినప్పుడు, నేను తింటున్న సమయానికి నా ఎదురుగుండా ఉన్న వ్యక్తికి ఆహారం లేదని నాకు తెలిసినప్పుడు, అతనికి కూడా ఆకలేస్తుందనే ఇంగిత జ్ఞానము, సత్యము నాకు తెలిసినప్పుడు, అది సృష్టి సత్యం, ఒరిజినల్ సృష్టి సత్యం. అది తెలిసినప్పుడు నా జ్ఞానం ఉందిగా, నేను అతనికి అన్నం పెట్టకుండా ఎలా ఉంటాను? ఉన్నానంటే నేను మంచివాడిని కాదు అని అర్థం. చాలా మంది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమంటే నేను ఎవరికి చెడు చేయలేదంటారు, కాదు, నేను ఎవరికి మంచి కూడా చేయట్లేదు. మంచి చేయటం మనిషి లక్షణం, మంచి చేయటమే మనిషి లక్షణం. అలా నీ జ్ఞాన గ్రహింపు ఇవ్వబడింది. నేను ఆహారం తింటున్నా, నాకు దాహం వేస్తుంది, అలాగే వాళ్ళకి దాహం వేస్తుందేమో, వేస్తుందిగా. మనుషులకు దాహం అవసరంగా.
కాబట్టి నేను నీరు తాగుతున్నప్పుడు ఏమంటే మీరు తాగుతారా అని అడగవలసిన ధర్మం నాకుంది, తాగితే నీరు ఇవ్వవలసిన ధర్మం నాకుంది. అలాగే ఆహారం తింటున్నప్పుడు అడగవలసిన ధర్మం నాకుంది. ఎందుకని నాకు ఆకలి తెలుసు, వాళ్ళు అలాంటి మనుషులే. అక్కడ పెట్టవలసిన అవసరం కూడా ఉంది. నాకు అవసరం లేదు నేను పెట్టనంటే కూడా నువ్వు చెడ్డోడివే. చెడు చేస్తే బాగా చెడ్డోడివే, నీచుడివి, రాక్షసుడివే. చెడు చేయకుండా ఉన్నాను, నేను మంచి కూడా చేయట్లేదంటే నువ్వు చెడ్డోడివే, నువ్వు చెడ్డదానివే. ఎందుకని నీలాగే ఉంటది వాళ్ళకని తెలిసి కూడా నువ్వు ఇవ్వట్లేదుగా, నువ్వు పెట్టట్లేదుగా. అందువల్ల ఇంట్లో కూడా ఘర్షణలు వస్తున్నాయి. అన్నమని కాదు, అభిమానం. భార్య నుంచి ప్రేమను పొందుతావు, తిరిగి భార్యకి ప్రేమనివ్వవు. భర్త నుంచి ప్రేమను పొందుతావు, తిరిగి భర్తకి ప్రేమనివ్వవు. అలా ఇచ్చిపుచ్చుకునే అవసరాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇచ్చిపుచ్చుకునే. అవన్నీ కూడా నువ్వు పుచ్చుకొని సరిగ్గా ఇవ్వలేదు అనుకో, అక్కడ ఘర్షణ వస్తుంది. ఇవ్వాలి, మనిషిగా నీకు తెలియాలి. నాకు కోరిక ఉంది, వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది. నాకు అవసరం ఉంది, వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది. ఈ జ్ఞానం నీకు ఉంది, తెలియాలని నువ్వేం గొప్పగా తపస్సు చేయక్కర్లేదు, అందరికీ ఒకటే ఉంది. కానీ నువ్వు కావాలని దాన్ని పోగొట్టుకొని చెడ్డవాడివి, చెడ్డదానివి అవుతున్నావు. అందుకని సృష్టి మూల సూత్రాలను తెలుసుకో, అదే ఆధ్యాత్మికత, సత్యం అంతే. నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే చాలు, నువ్వేం గొప్పగా ఇక్కడ చేసేది లేదు, పీకేది లేదు, పొడిసేది లేదు. సత్యంతో జీవించండి. మనిషిగా నీ జ్ఞానం ఇవ్వబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఎదుటి మనిషికి నీలాగే ఉంటుందని భావించి వాళ్ళకి చేయవలసినవి నువ్వు చేయాలి. అయితే అక్కడ మనం ఏం చేసాం, మళ్ళీ కుటుంబము వ్యవస్థ అని మానవలోకం నిర్మించుకున్నాక మన సౌకర్యార్థం. అందుకని బాధ్యతలు ముందు కర్తవ్యములు. నువ్వు చేయవలసిన మొట్టమొదటి ఏంటంటే నీ బాధ్యతలు, కర్తవ్యములు. అవి బాధ్యతలు చెప్పారు. అంటే ఇప్పుడు అందరికి మరి బయట అందరికి అన్నం లేదు కదండి, ఇప్పుడు నేను వాళ్ళందరికీ అన్నం పెట్టాలా? నాకు తెలుస్తుంది కదా అందరికీ అన్నం లేదని, నాకు ఆకలేస్తున్నప్పుడు. అంటే అందుకని బాధ్యతలు పెట్టారు. నువ్వు ఒక పరిమితత్వంతో ఉంటావు, ఒక లిమిటెడ్నెస్లో ఉంటావు. నువ్వు ఏది చేసినా పరిమితంగానే చేయగలవు. కనుక బాధ్యతలు మొదట, బాధ్యతలు దాటినాక కూడా నీకు సహాయం చేయగలిగినటువంటి స్థితి ఉంటే చేయమని చెప్పారు. చేయకుండా మాత్రం ఉండకూడదు. ఎందుకని మనిషిగా నీకు జ్ఞానశక్తి ఇవ్వబడింది, నీకున్నట్టే అందరికీ ఉంటుంది. అందుకని ఆ పరిమితిని బట్టి ముందు బాధ్యతలు అన్నప్పుడు మొట్టమొదట మన పక్కన ఉన్న కుటుంబ సభ్యులు, మనతో ఉన్న కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు, నా భార్య, భర్త, నా పిల్లలు. ఒకళ్ళు కలిసి ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. కలిసి లేకపోతే ఎవరుంటే వాళ్ళు. అవన్నీ మనం చట్టాల కింద పెట్టేసుకున్నాం. అందుకని ఆధ్యాత్మికతలో ముందు బాధ్యతలు చేయి, ముందు కర్తవ్యాలు చేయి, తర్వాత బయటికి చేద్దుగా. ఇప్పుడు ఈ బాధ్యతలు వదిలేసి, కర్తవ్యాలు వదిలేసి, నేను బయటికి వెళ్ళి మత ప్రచారం చేస్తాను, దైవ ప్రచారం చేస్తాను, నేను గురువుల దగ్గరికి వెళ్ళిపోతాను, మహాత్ముల దగ్గరికి, ఏముంది అక్కడ వెళ్ళటానికి? అది మానవుడు తయారు చేసిన సృష్టి. ఏం చేస్తావు వెళ్ళి? నువ్వు ఇంకో ప్రత్యలో, ఇంకో భ్రమలో ఇరుక్కుంటావు అంతే. ఆ మత ప్రచారకుడు అవుతావు, మత ప్రచారకురాలు అవుతావు. నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నానంటావు, పక్క దేవుడు కాదంటావు. మళ్ళీ మనుషులందరినీ ఇందులోకి లాగేద్దామని ట్రై చేస్తుంటావు. సామాన్యంగా డబ్బు లాగేద్దామని ఎలా ట్రై చేస్తున్నావో, సుఖభోగాలు లాగేసుకుందాం ఇతరుల దగ్గర నుంచి అని ఎలా ట్రై చేస్తున్నావో, నీ అవసరతల కోసం ఏదైనా, ఎంతైనా, ఎలా అయినా తెలివిగా లాగేద్దామని ఎలా ట్రై చేసుకుంటున్నావో, అలాగే నీ మతంలోకి, నీ దేవుళ్ళలోకి, నీ పద్ధతిలోకి, నీ సాధనలోకి, నీ గురువు దగ్గరికి, నువ్వు అనుకున్న దాంట్లోకి, ఆ దైవత్వంలోకి, ఇతర మతాలలోనే, ఇతర దేవుళ్ళలోనే లాగేద్దామని చూస్తున్నావు. భౌతికంలో దీనికి దానికి తేడా ఉంది. నీ సుఖభోగాల కోసం అవసరమైనటువంటి ధనాలు, వస్తువులు, విషయాలు, మనుషుల్ని ఎలా లాగేద్దాం అనుకుంటున్నావో, నీకు అనుకూలంగా అలా తెలివితేటలతో లాగేసి మోసం చేసైనా లాగేసుకుందాం అనుకుంటున్నావో, వాళ్ళందరినీ నీ మతంలోకి, నీ దేవుడిలోకి లాగేసుకుందాం అనుకుంటున్నావు. అయ్యో మత ప్రచారాలు, అదే నా దేవుడు కరెక్ట్ అని దైవ ప్రచారాలు. అసలు ఏంటి ఉపయోగం దానివల్ల? అది పిచ్చి కదా. డబ్బు లాక్కోవటం మోసం అన్నారు, అన్యాయం అన్నారు, ధర్మంగా ఉండమన్నారు, బాధ్యతలు, కర్తవ్యాలు నిర్వహించమన్నారు, చట్ట ప్రకారం శిక్షలు కూడా పెట్టారు మోసాలకి, న్యాయాలకి, అన్యాయాలకి. మరి అవన్నీ అన్యాయాలు అవుతాయి. నువ్వు ఇతర మతంలో ఉన్న ఇతర దేవుడిని ఆరాధించేవాడిని, అది మనుషులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. నీ తెలివితో, నీ ప్రజ్ఞతో వాళ్ళని నమ్మించేసి, వాళ్ళ అవసరాలకు బురుడి కొట్టించేసి, వాళ్ళని ఇందులోకి లాగేసి మతంలో పెట్టేసి, మత మార్పిడి చేసేసాను, దైవ మార్పిడి చేసేసాను, గురు మార్పిడి చేసేసాను, మా దాన్నే ప్రజలందరినీ నమ్మించేస్తున్నాను అన్నావు అనుకో, నువ్వు మోసం చేస్తున్నావు.
మా గురువుని అందరినీ నమ్మండి దేశం అంతా తిరుగుతున్నాను, మా దేవుణ్ణి నమ్మండి దేశం అంతా తిరుగుతున్నానంటే మోసం చేస్తున్నావు. నువ్వెందుకు చెప్పటం? అది మనుషులు తయారు చేసుకున్న వ్యవస్థ కదా. అసలు నువ్వు చెప్పటం ఎందుకు? ఇప్పుడు మా సబ్బునే నమ్మండి అని ఎందుకు చెబుతాడు? మా పేస్టే నమ్మండి అని ఎందుకు చెబుతాడు? మా నూనె వాడుకోండి అని ఎందుకు చెబుతాడు? మా నూనె మంచిదని ఎందుకు చెబుతాడు? మా వస్తువులు మంచి అని ఎందుకు చెబుతాడు? మా బట్టలు మంచి అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అమ్ముకోవాలి కాబట్టి, అది వ్యాపారం కాబట్టి. వ్యాపారం ఆమోదింపబడింది మానవ లోకంలో, ఎందుకంటే మనుషులకు అవన్నీ అవసరమైన వస్తువులు కాబట్టి, మనుషులు ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి, ఉత్పత్తి చేసిన వస్తువుల్ని అమ్ముకుంటే వాళ్ళు బతుకుతారు కాబట్టి, ఇదంతా వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో బ్రతకడంలో భాగం కాబట్టి దాన్ని ఆమోదించారు. ఈ ప్రచారాలు ఎందుకు? అసలు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఉత్పత్తి వలన ఎవరికి ఉపయోగం? దేవుళ్ళు, దేవతలు, మార్గాలు, విధానాలు, మతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వీటిని ప్రచారం చేసే గురువులు వ్యవస్థ, జ్ఞాన గ్రంథాలు అన్నీ కూడా నిన్ను మంచిగా ఉండమని చెప్పడానికి, నీ యొక్క తత్వాన్ని, అంటే నువ్వు అనంతాత్మశక్తివి, సృష్టి నువ్వు వేరువేరు కాదు, సృష్టి శక్తి నీ శక్తి ఒకటే, అది ఏకశక్తి అన్నికి తెలియజేయటానికి అంతే. అది కానప్పుడు అవన్నీ మోసపూరిత చర్యలే. ఈ మోసాన్ని పట్టుకుని నా దేవుణ్ణి నమ్మండి, మిగిలిన దేవుళ్ళు కరెక్ట్ కాదని నమ్మిన వాళ్ళందరినీ పంజరంలో పక్షుల్లో బంధించేస్తుంటే అసలు నిన్నేం చేయాలి? నువ్వు ఇప్పుడే ఇలాంటి వాళ్ళే బ్రహ్మరాక్షసులే పుడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి. బ్రహ్మరాక్షసులు అనే పదం విని ఉంటారు మీరు. బ్రహ్మరాక్షసులు అనే పదం ఎందుకు వచ్చిందో తెలుసా? బ్రహ్మము అనే ఒక పేరు పెట్టారు. అనంత ఆత్మశక్తికి, సృష్టి శక్తికి, విశ్వశక్తికి, మనిషిలో ఉన్న ప్రాణశక్తికి మొత్తం ఆధారమై, సృష్టికి ఆధారమై ఉన్న శక్తిని బ్రహ్మము అని పిలిచారు. దాన్నే ఆత్మ అని కూడా పిలిచారు. రెండు పేర్లే, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి. ఎవరైతే ఆ శక్తి పేరు మీద, అంటే ఆ బ్రహ్మము అనే దాని పేరు మీద ప్రజల్ని మభ్యపెట్టి పక్కదోవలు పట్టించి వాళ్ళందరినీ ఇరికించేసి వాళ్ళ డబ్బులు వాడుకొని వాళ్ళ సేవలు వాడుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వీయ తత్వమును తెలుసుకోకుండా, అంటే మనిషి స్వీయ తత్వమే అహం బ్రహ్మస్మి, అంటే నేనే ఆ బ్రహ్మమును అనేది ఆఖరి తత్వం, దాని వైపు నడిపించాలి. తత్వమసి, అది నీవే అయి ఉన్నావు, నువ్వు ఎక్కడో దేవుడు దేవత మతం అని ఎత్తుకుతున్నావా? అది ఊరికి నీ చెప్పావు నాయన, నీకు అర్థం అవటం కోసం. నువ్వు చిన్నపిల్లడుగా బాలుడుగా ఉన్నప్పుడు, నీ జ్ఞానం తెలియనప్పుడు అవన్నీ నీకు నర్సరీలో, ఎల్కేజీలో, 1, 2, 3 తరగతుల్లో చెప్పిన పాఠాలు నాయన. ఇప్పుడు నువ్వు పెద్దోడు అయిపోయావు. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సింది ఏది నువ్వు దేవుడు దేవతని వెతుకుతున్నావో అదే నువ్వు. దాన్ని తెలుసుకొని ఇప్పుడు అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితికి చేరుకో. అక్కడికి నీ ఆట అయిపోయింది, జీవితం పూర్తి అయిపోయింది. అందుకోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలా తెలుసుకోనివ్వకుండా మనిషిని తప్పు మార్గాలలోకి పట్టి నడిపించి, అంటే బ్రహ్మము అనేటువంటి ఆ తత్వమును, అహం బ్రహ్మస్మి అంటే ఆ బ్రహ్మమును నేనే అనేటువంటి తత్వం వైపు మనిషిని వెళ్ళనివ్వకుండా మతాల్లో ఇరికిచ్చేసి, మార్గాల్లో ఇరికిచ్చేసి, దేవుళ్ళలో ఇరికిచ్చేసి, దేవతల్లో ఇరికిచ్చేసి, మహిమలు మాయలు అక్కడ ఆపాదింపజేసి ఇదే కరెక్ట్ అని చెప్పి ఇందులోనే ఉండమని వాళ్ళని భ్రష్టత్వానికి తీసుకెళ్లిపోతున్నారు. భ్రష్టత్వానికి కొన్ని లక్షల కోట్ల మందిని తీసుకెళ్లిపోతున్నారు. కేవలం వాళ్ళ నాయకులు అవటం కోసం, వాళ్ళ నాయకురాలు నాగమ్మలు అవటం కోసం. ఏమీ లేదు ఇందులో. పోనీ ఇది నేను చెబుతున్నానా అంటే వెళ్ళి మీరు ఆత్మజ్ఞానం బోధించిన మహాత్ములందరినీ అడిగి చూడండి, మనిషి యొక్క ఆఖరి అంతిమ గమ్యం ఏంటని. పోనీ ఆత్మజ్ఞానం అంటే అద్వైతం అంటారు. అద్వైతం వదిలేసిపోయిన ద్వైతం అని, అంటే భగవంతుడు వేరు మనిషి వేరు అని చెప్పేటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. పోనీ వాళ్ళని అడగండి, వాళ్ళ గమ్యం దేవుడే. మనిషిని ఇరికిచ్చేయటం కాదు ఒక దాంట్లో. ఎక్కడైనా సరే మీరు ఆ దైవత్వాన్ని పొందాలి, ఆ దైవత్వానికి వెళ్ళాలి. ఒకళ్ళు దేవుడు వేరంటే దేవుళ్ళు కలిసిపోవాలి. కాదు అది పోనీ ఆత్మశక్తి అంటే నువ్వు ఆత్మశక్తిని తెలుసుకోవాలి. నేను దేవుళ్ళు కలిసిపోయానని నీకు తెలియాలి. జీవుడు దేవుడు వేరనే ద్వంద్వవాదన అయితే, కానీ అది రైట్ అయితే అక్కడ నీకు నేను దేవుళ్ళలో కలిసిపోయానని తెలియాలి. ఆ తెలిసే వైపు నేను నడిపించాలి. కాదు ఏకత్వము, ఆత్మ సిద్ధాంతము, బ్రహ్మము అయితే, ఆత్మజ్ఞానం అయితే నేను అనంత ఆత్మనని నాకు తెలియాలి. అంతే తప్ప మిగిలిన రోడ్డు మీద ఆర్భాటాలు, ఆరాటాలు, రంగురంగులు డ్రెస్సులు వేసుకోవటాలు, రంగురంగులు బొట్లు పెట్టుకోవటాలు, బొట్లు పెట్టడాలు, తీసేయటాలు, గడ్డాలు, మీసాలు, ఏంటి గొడవ అంత అసలు? ఎందుకంటే మీరు నాయకులు అవటానికి, మీరు నాయకురాలు నాగమ్మలు అవటానికి, మీరు ప్రజల నుంచి డబ్బు పొందటానికి. ఏమన్నా అర్థం ఉందా? ఈ మధ్య ఒక సంస్థ వాళ్ళు చెబుతుంటే అన్నాను, సహజంగా అనేక మంది దేవుళ్ళు, అనేక మంది దేవతలు ఉన్నటువంటి విధానం
భారతదేశంలో ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి విధానం, ఇక్కడ పుట్టిన వాళ్ళకి. మిగిలిన మతాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చినాయి, ఇక్కడే కాదు. ఇప్పుడు మిగిలిన మతాలను, ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది, క్రీస్తుని పట్టుకొని వెళ్తా ఉంటాయి, ఒక్కడే క్రీస్తు ఒక్కడే. ఇప్పుడు ముస్లిం మతం ఉంది, మహమ్మద్ ప్రవక్తని పట్టుకెళ్తాడు, తప్పేం లేదు, ఎవరి సిద్ధాంతాల్లో వాళ్ళు వెళ్ళొచ్చు. బౌద్ధ మతం ఉంది, అసలు ఎవరిని పట్టుకోదు, బౌద్ధుడు శూన్యవాదం అన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు బుద్ధుని పెట్టుకున్నారు ఇప్పుడు ఉన్నవాళ్ళు. అలా అనేక మతాలు ఉన్నాయి, జైన మతం ఉంది, అనేక మతాలు ఉన్నాయి. ఇలా ఇవన్నీ కూడా ఏర్పడినవి బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ, ముస్లిం అనేవి ఆయా ప్రాంతాల్లో ఆయా భౌగోళిక పరిస్థితుల్లో ఏర్పడిన మతాలు. అవన్నీ ఇప్పుడు మనుషులందరూ కలిసిపోవటం వలన, అన్ని దేశాలలో అందరూ కలిసిమెలిసి జీవించటం అనే సంస్కృతులు రావటం వలన, రవాణా సౌకర్యాలు రావటం వలన, వ్యాపార సంబంధాలు ఏర్పడటం వలన ఈ మతపరమైన వాళ్ళందరూ కూడా ఒక చోట జీవిస్తున్నారు. ఒక సందులోనే అన్ని మతాల వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఎవరు ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటారు, చక్కగా ఉంది. భారతదేశంలో ప్రతి చెట్టుని, ప్రతి పుట్టని, ప్రతి గొట్టని, పంచభూతాన్ని అన్నింటినీ దైవంగా ఆరాధింపజేశారు. సర్వం ఆత్మమయం జగత్ అన్నారు, సర్వం దైవమయం జగత్ అన్నారు. ఎందుకని అలా అన్నారంటే, నేను బ్రతకడానికి నాకు ఉపయోగపడుతున్న ప్రతి దానిని, నన్ను బ్రతికించే ప్రతి దానిని నేను గౌరవిస్తాను, దాని పట్ల కృతజ్ఞత చూపిస్తాను. ఎంత అంటే దైవముగా అని అదొక విధానం పెట్టుకున్నారు. తప్పు కాదు, రైటు కాదు, కృతజ్ఞత ఎప్పుడు మంచిదేగా. అందుకని ఏకంగా ఎంత కృతజ్ఞత ఇక్కడ అంటే, మాతృదేవో భవ, మొట్టమొదటి దేవుడిని తీసి పక్కన పెట్టవా, నీకు జన్మనిచ్చి నిన్ను కని పెంచి పోషించిన నీ తల్లి నీ మొదటి దైవం అని చెప్పారు. పితృదేవో భవ, ఆ తల్లికి అన్ని సహకరించి ఇంటికి అన్ని సమకూర్చి నిన్ను ఎంతో కష్టపడి శ్రమించి పెంచేటువంటి నీ తండ్రి దేవుడు నీకు రెండవ దేవుడు అని చెప్పారు. తర్వాత ఆచార్య దేవో భవ, వీళ్ళిద్దరూ నీకు అన్ని సమకూర్చి పెడతంటే నీకు విద్య నేర్పి జ్ఞానం నేర్పేటువంటి గురువు నీకు దేవుడు అని చెప్పారు. తర్వాత అతిథి దేవో భవ, అతిథి అంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు. ఎవరు వస్తారు మన ఇంటికి? బంధుమిత్రులు, మనవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు వస్తారు. అతిథి దేవో భవ, ఎలాగో ఇంటికి వచ్చారు, నువ్వు వాళ్ళకి ఏదో ఒకటి పెడతావు, ఆ పెట్టేదేదో దైవ భావనతో పెట్టు, దైవానికి పెడుతున్నానని పెట్టు, అంతే తప్ప తక్కువ చూపు చూడకు. అలా మనకి ఎన్నో ప్రతి విషయాలను దైవత్వంతో పోల్చి చెప్పారు. అలా ఈ భారతదేశంలో ఎప్పటి నుంచో ఒక సనాతన ధర్మము అని ఉన్నది. ధర్మం ఇది, మతం కాదు, మతం కాదు ఇది. మనం మాట్లాడుకునేది మతం కాదు, హిందూ మతం గురించి కాదు మనం మాట్లాడుకునేది, సనాతన ధర్మము. దాన్నే హిందూ మతం అని కూడా అంటారు. అంటే మతాలు వచ్చినాయి కాబట్టి, వేరే మతాలు ఉన్నాయి కాబట్టి హిందూ మతం అని పిలిచారు, కానీ ఇది సనాతన ధర్మము. ధర్మము అంటే ఆచరించవలసింది. ఎవరో మనుషులు ఆచరించవలసిన ధర్మాలు ఇక్కడ చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్న వాటిల్లో ప్రతిదానికి దైవత్వ స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు చెట్ల నుంచి ఆహార పదార్థాలు తీసుకొని మనం బతుకుతాం, అందుకని చెట్టును పూజించారు, జంతువులను పూజించారు. అనేకాటిని దైవభావనతో, సృష్టి మొత్తాన్ని దైవభావనతో చూడండి అంటానికి అనేక పంచభూతాలకి ఆకృతులు కల్పించుకొని దేవుళ్ళుగా, దేవతలుగా పూజించారు. అలా అనేక మంది దేవుళ్ళు, అనేక దేవతలు ఉన్నారు ఇక్కడ. అయితే ఈ అనేక మంది దేవుళ్ళు ఎంతమంది ఉంటారా? 3 దేవతలు ఉన్నారంటారు. ఎంతమంది ఉంటారా అంటే కాదు, ప్రతి విషయానికి దైవత్వాన్ని ఆపాదించారు. సృష్టిలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో అన్నింటినీ దైవభావంతో చూడమని చెప్పారు. అది అక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఏకదైవీ భావనేది. కానీ విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు చెట్లు విడిగా ఉన్నాయి, మనుషులు విడిగా ఉన్నారు, జంతువులు విడిగా ఉన్నాయి, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, పంచభూతాలు వేరువేరుగా ఉన్నాయి. అన్నింటికీ దేవత్వ స్థానం ఇచ్చారు. గాలికి వాయుదేవుడు అన్నారు, సూర్యుడు అన్నారు, సూర్య భగవానుడు అన్నారు, అలా గంగామాత అన్నారు. స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు కాబట్టి 2 స్థానాలు ఇచ్చారు. ఇక్కడ భావన కోసం, దైవ భావాన్ని పెంపొందించుకోవటం కోసం, అంటే దైవత్వమే ఇదంతా విలసిల్లుతుంది, అంతా దైవత్వంగానే చూడు అని. సరే, బాగానే ఉంది చెప్పారు. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి ప్రజలకి? అయ్యా, అంతా దైవభావంతో చూడమని చెప్పారు, బ్రతకడానికి మంచి దైవభావాన్ని పెంచుకో. అలా పెంచుకోవడానికి అనేక మంది దేవుళ్ళు, దేవతలు ఆకృతులు ఇచ్చారు, ఆకారాలు ఇచ్చారు. అంతవరకు బాగుంది. ఈ మధ్య మా చుట్టాల కుటుంబం ఒకళ్ళు కలిశారు. వాళ్ళ గురువును అనుసరిస్తున్నారు.
వాళ్ళ గురువు వాళ్ళకి ఏం చెప్పాడంటే వాళ్ళు ఒక దేవుణ్ణి ప్రచారం చేసే గురువు ఆయన. ఏంటి ఆ గురువు ఏం చెప్పారు అంటే, అసలు ఆ గురువు వీళ్ళకి ఏం నేర్పాడు అంటే వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా మేము ఫలానా దేవుణ్ణి పూజిస్తామని ఏదో డ్రెస్సులు కట్టుకొచ్చారు, ఒక రకమైన డ్రెస్సులు. ఏంటంటే ఆ డ్రెస్ మీద ఆ దేవుడి పేరు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ దేవభక్తులు మేమని చాటుకుంటూ ఆ డ్రెస్ కట్టుకు తిరుగుతారు. ఎక్కడికి వెళ్ళినా డ్రెస్ కట్టుకు తిరగమని చెప్పారంట వాళ్ళు గురువు గారు. ఆ డ్రెస్ మీద పలానా దేవుడు తాలూకా అని ప్రింట్ చేశారు. ఇది కట్టుకు తిరగండి, ప్రపంచంలో మీరు ఎక్కడ తిరిగినా, బజార్లు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు దీక్ష తీసుకున్నారంట. ఆ దీక్షలు తీసుకున్న వాళ్ళందరూ కట్టుకు తిరగాలి. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ ఆ కట్టుకు తిరగటంలో ఏ దేవుడు తాలూకాన కూడా ఆ డ్రెస్ మీద ప్రింట్ చేశారు. అంటే ప్రజలకు తెలియాలి పలానా దేవుడు తాలూకా అని. అది కూడా బాగానే ఉంది, పోనేదో చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పారంట, ఈ ఒక్క దేవుడినే పూజించాలి, ఇంతకు ముందు మీరు పూజిస్తున్నటువంటి మీ ఇళ్లలో ఉన్న దేవుళ్ళందరినీ తీసేయమని చెప్పారండి, మీరు వాళ్ళని పూజించకూడదని. అరే అలా ఎందుకు చెప్పారు అని అడిగా నేను. అలా ఎందుకు చెప్పారమ్మా, ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏ దేవుడైనా ఒకటైనా దేవుళ్ళకి ఆకృతులు మనం ఇచ్చుకున్నాము, మరి ఏంటి ఎందుకు చెప్పారు అని. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉన్నారు, ఫ్యామిలీ అంతా ఇదే చెబుతున్నారు. అందరూ ఫ్యామిలీ మొత్తం దీక్షలు తీసుకున్నారు, సకుటుంబ సపరివార సమేతంగా గురువులను అనుసరిస్తున్నారు, ఆ దేవుణ్ణి అనుసరిస్తున్నారు. ఆ దేవుణ్ణి అనుసరించడం అంటే ఏం లేదు, ఆ గురువు చెప్పినట్టు. ఆ దేవుడు ఎక్కడ కనపడతాడు? ఆ దేవుడు అసలు నా పేరు మీద మీరు ఈ రంగు బట్టలు కట్టుకోండి, ఆ బట్టల మీద నా పేరు ప్రింట్ చేసుకోండి అని ఏ దేవుడు చెప్పాడు? ఎవరికి చెప్పాడు? ఇప్పుడు దేవుళ్ళని కించపరచకూడదుగా మనం. అందులో ఇప్పుడు లేరు కూడా శరీరంతో, అసలు కించపరచకూడదు. ఆ దేవుడి పేరు మీద ఈ గురువులో మహాత్ములో ఎవరో ఈడు చేస్తున్న కార్యం ఇదంతా. సరే ఎందుకు చెప్పారు అలా? మిగిలిన దేవుళ్ళు అందరినీ తీసేసేయండి, మీ ఇంట్లో ఒక్క దేవుడినే పెట్టుకోండి, ఈ బట్టలు కట్టుకు తిరగండి, ఆ బట్టల మీద ఈ దేవుడి పేరు ప్రింట్ వేసే. ఎవరు మీరేయించుకున్నారంటే లేదు, వాళ్ళే ఆ గురువు గారు వాళ్ళే ఆ బట్టలు ప్రింట్ వేసి ఆ దేవుడి పేరు ప్రింట్ వేసిన బట్టలు అమ్ముతారంట. మళ్ళీ బయట వెళ్ళి ప్రింట్ వేయించుకోకూడదంటే, అక్కడ కొనుక్కోకూడదంటే, వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలంటే. మళ్ళీ అందులో లాభం కూడా పెట్టుకున్నారు. అలా చాలా సంస్థలు తెలుసు నాకు, ఊరికిన విషయానికి చెబుతున్నా. అనేక సంస్థలు అసలు వ్యాపారాలు కూడా చేస్తున్నాయి, సబ్బులు పేస్టులు అన్నీ అమ్మేస్తున్నారు ఈ గురువులు మహాత్ములే. బోళ్ళు కోట్ల వ్యాపారం పెట్టారు, డైరెక్ట్గానే ఉన్నాయి, అందరికీ తెలుసాయి. సర్లే, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ టాపిక్ ఏంటంటే, అలా ఎందుకు ఒక్క దేవుణ్ణే ఈ దేవుణ్ణే పట్టుకోండి, మిగిలిన దేవుళ్ళని తీసేయండి అని ఎందుకు చెప్పారు? అంతకుముందు ఈ దీక్షలోకి రాకముందు వాళ్ళు అందరి దేవుళ్ళని ఆదరించేవాళ్ళు. అంటే ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ, సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుళ్ళంతా ఒక్కటే, అది దైవశక్తి అని బోధించబడుతుంది. అందుకని ఏ ఆకృతుల్ని అయినా వాళ్ళు ఆదరిస్తారు, ఏ మతాలనైనా ఆదరిస్తారు, అసలు ఇతర మత దేవుళ్ళని కూడా ఆదరిస్తారు. ఎందుకు ఆదరిస్తారంటే దైవశక్తి ఒకటే, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు పిలుచుకుంటున్నారు, ఎవరి రూపంలో వాళ్ళు ఆరాధించుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం, ఊరికిన ఒక అభిరుచి అంతేనే. కానీ శక్తిగా ఒకటే అనేటువంటిది సనాతన సాంప్రదాయం ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, సనాతన అంటే కోట్ల సంవత్సరాల నుంచి వస్తుంది. తర్వాత ఎవరి మతాలు వాళ్ళు పెట్టుకున్నారు, రూల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళని అడిగా నేను, మరి ఇక్కడ ఇలా ఉంటది కదమ్మా దైవశక్తి అని, మరి మీ గురువు గారు మీరైతే మీ గురువుని గారు ఇలా ఎందుకు చెబుతున్నారంటే, వాళ్ళు చెప్పారు అనేక మంది దేవుళ్ళు ఉండటం వలనంట, అనేక మంది దేవుళ్ళను పూజించటం వలన, పిలవటం వలన ఏ దేవుడు రాకుండా పోతాడంట రక్షించడానికి, కాపాడటానికి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనేక మంది దేవుళ్ళు ఉండటం వలన, ఇప్పుడు నువ్వు ప్రార్థించావు అనుకో, అనేక బొమ్మలు పెట్టుకున్నావు, అనేక మంది దేవుళ్ళని పెట్టుకున్నావు, నువ్వు ప్రార్థించావు, నీకు కష్టం వచ్చింది, ఆ దేవుడు వెళ్తాడులేని ఈ దేవుడు వెళ్తాడులేని ఆ దేవుడు, ఏ దేవుడికి ఆ దేవుడు ఆగిపోతారంట, రక్షించడానికి రారంట. అందుకని ఇదిగో ఈ ఒక్క దేవుణ్ణి పెట్టుకుంటే ఈయన మిగిలిన అందరి దేవుళ్ళ కంటే బాగా రక్షిస్తాడంట. ఇప్పుడు ఈ ఒక్క దేవుడే అన్నప్పుడు మళ్ళీ అడిగా నేను, ఈ ఒక్క దేవుడే బదులు ఇంకో దేవుడినైనా ఒక్క దేవుడినే పెట్టుకోవచ్చు, కానీ ఈ ఒక్క దేవుడిని ఎందుకు పెట్టుకోమని చెప్పారని. అంటే మిగిలిన అందరి దేవుళ్ళ కంటే ఈ ఒక్క దేవుడు బాగా రక్షిస్తాడంట, మిగిలిన దేవుడు కొంచెం తక్కువ రక్షిస్తారంట, ఈయన స్పీడ్గా కదులుతాడంట. అంటే మళ్ళీ దైవంలో కూడా ఇప్పుడు మనుషులకు ఉంటాయి చూడండి, అధికారాలు, హోదాలు, పదవులు, బలాలు. ఎక్కువ బలం ఉన్నాడు ఎక్కువ బరువు మోస్తాడు. అలా మనుషుల్లో ఎలా ఉన్నాయో అలా ఎన్ని మనిషి గుణాలన్నీ దేవుళ్ళకి ఆపాదించేసుకున్నారు వీళ్ళు. ఆపాదించేసి ప్రజలకు చెప్పేస్తున్నారు ఏమని, నువ్వు ఒక్క దేవుణ్ణే పెట్టుకో, ఓ 10 మంది దేవుళ్ళని పూజించావనికి 10 మందిలో ఎవడో రాడు, ఒకళ్ళు వస్తారని ఒకళ్ళు వదిలేస్తారు నిన్నని చెబుతున్నారు. అది నమ్ముతున్నారు.
వేల మంది వాళ్ళ శిష్యులు అయ్యారు. నమ్మి ఆ బట్టలు కట్టుకొని ఆ బట్టల మీద ఆ దేవుడి పేర్లు ముద్రలు వేసుకొని మేము పలానా దైవభక్తులు అని మెళ్ళ వేసుకొని తిరుగుతున్నారు వాళ్ళు. అంటే అసలు ఒక గురువు ఒక దేవుడి పేరు మీద, ఒక మతం పేరు మీద, ఒక గురుస్థానంలో ఉన్నోళ్ళు స్త్రీలైనా పురుషులైనా మనుషుల్ని ఎలా ఆడించేయగలుగుతున్నారో చూడండి దేవుడి పేరు మీద. ఇప్పుడు ఆ సమూహాలకు నాయకులు వాళ్ళే. ఏంటి లాభం? ఏమి లేదు, వీళ్ళ నుంచి డబ్బులు, వీళ్ళ నుంచి సేవలు. మళ్ళీ వాళ్ళు ఏ పనులు చేయరు, కూర్చొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఈ శిష్యుల నుంచి భక్తుల నుంచి. ఆ దేవుడి పేరు ఆ మతం పేరు చెప్పి. అలానే దేవుడు తప్పు లేదు, ఆ మతం తప్పు లేదు. వాళ్ళు ఏదో ఒక మార్గం కోసం చెప్పారు. దేవుడు వచ్చి నా పేరేసుకు తిరగమన్నాడా? ఈ రంగు బట్టలను కట్టుకోండి అని దేవుడు చెప్పాడు అసలు ఎవరికన్నా? ఈ విధానాలన్నీ పెట్టండి అని దేవుడు చెప్పాడా? నన్ను ప్రచారం చేయమని దేవుడు చెప్పాడా? ఎంత మనుషుల్ని మూర్ఖుల కంటే అన్యాయంగా తయారు చేస్తున్నారు చూడండి. అసలు వీళ్ళు పాపం దేవుడి పేరు మీద అన్ని నమ్ముతున్నారు. తీసేశారు వాళ్ళ ఇళ్లలో. ఇప్పుడు వాళ్ళు ఘర్షణలు పడుతున్నారు వాళ్ళ ఇళ్లలో కుటుంబ సభ్యులతో, వాళ్ళ ఇళ్లలో వాళ్ళతో. కొన్ని ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళకి తగాదాలు అవుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళెవరో ఈ దీక్ష తీసుకుంటున్నారు, మిగిలిన వాళ్ళు అందరినీ ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇళ్లలో కొట్టుకు చేస్తున్నారు వీళ్ళు. అలాగే బంధుమిత్రులతో ఘర్షణలు అవుతున్నాయి. ఘర్షణలు అయ్యి మా గురువు గారు ఆ మిగిలిన దేవుడిని తీసేయమన్నది ఒక గురువు గారిని పెట్టుకోవాలి, లేదా మా మాతాజీ గారు మిగిలిన దేవుడిని తీసేయమన్నది ఒక దేవుడిని పెట్టుకోవాలి. ఎందుకు తీసేయమన్నారు అంటే ఏ దేవుడు కాపాడ్డంట, ఈ దేవుడే కాపాడుతాడు అంట. అన్ని అంటలే, మళ్ళీ నమ్మకమే, అక్కడేం లేదు. అంట ఉత్తి నమ్మకం. వీళ్ళకి తెలియదు అసలు. అంటే దేవుళ్ళలో కూడా ఈ దేవుడు శక్తివంతుడు, ఆ దేవుడు తక్కువ శక్తివంతుడు, ఈ దేవత బాగా శక్తివంతురాలు. ఇలా దేవుళ్ళు దేవతలను కూడా మానవ స్వభావంలో మనుషులతో పోల్చినట్టు, ఈయన ఎక్కువ డబ్బు గలవాడు, ఈయన పేదోడు, ఈయన ఎక్కువ అధికారం గలవాడు, ఈయన అధికారాలు తక్కువ ఉన్నోడు, ఈయన ఎక్కువ శక్తివంతుడు అంటే అధికారాలు, హోదాలు, పనులు ఏదైనా రకరకాలుగా ఈయన వలన అయిపోతాయి, మిగిలిన వాళ్ళు తక్కువ చేస్తారు. ఇలా దేవుళ్ళు దేవతలను కూడా ఈ దేవుడు బాగా చేస్తాడు, ఆ దేవుడు బాగా చేయడు, మిగిలిన దేవుళ్ళంతా తక్కువ చేస్తారు, మనం ఈ ఒక్క దేవుడికే అంకితం అయిపోవాలని తయారు చేస్తున్నారు. అసలు ఆ తయారు చేసేవాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళని అనుసరించి సాగుతున్న వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, అసలు వీళ్ళకి దేవుళ్ళు దేవతలు ఎలా అర్థమయ్యారు అది తెలుసుకోవాలి, ఎవరినాళ్ళు గమనించుకోవాలి. ఇప్పుడు ఆ సనాతన ధర్మము అనండి, లేదా ఈ భారతదేశంలో మీరు అర్థం చేసుకున్నటువంటి హిందూ మతం అనండి, లేదా మామూలుగా అసలు దైవ విధానాలు అనండి, మీరు ఎక్కడైనా దైవత్వం అనేది ఒక శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, సృష్టి మొత్తం ఉన్నది అదే శక్తిగా. అది మనకు అర్థం అవటం లేదు కనుక, దైవశక్తి అంటే మనకు తెలియటం లేదు కనుక, మనం దాన్ని గ్రహించే స్థితికి అనుకూలముగా మనకు అర్థమయ్యేట్టుగా పురుష దేవుళ్ళుగా, స్త్రీ దేవతలుగా ఆకృతులు ఇచ్చారు. ఎందుకంటే మనుషులకు పురుషులు స్త్రీలు తెలుసు కాబట్టి. ఆ దేవుళ్ళు దేవతలకు మనుషులకు తెలిసినటువంటి అనేక జంతువులు, అనేక చెట్లు, అనేక పువ్వులు, అనేక కాయలు, ఇవన్నీ కూడా దేవుళ్ళు పక్కన పెట్టారు. ప్రసాదాలుగాను, నైవేద్యాలుగాను, వాడకంగాను, వాళ్ళకి వాహనాలుగాను. అంటే ఏంటి, మొత్తం సృష్టిని దైవత్వంగా చూడాలి, ఇది విశ్వశక్తి సృష్టి మొత్తం అనేది తెలియజెప్పడానికి ఏర్పాటు చేయబడిన సంకేతములు, చిహ్నములు, అది దైవత్వము. దాన్ని విడివిడిగా అర్థం కాని వాళ్ళ కోసం నర్సరీలో పిల్లలకు చెప్పినట్టు, ఎల్కేజీ యూకేజీల్లో పిల్లలకు చెప్పినట్టు చెప్పే ప్రయత్నం చేశారు. అంతే తప్ప దేవుళ్ళు గొప్పోళ్ళు, ఈ దేవత గొప్పది, ఆ దేవుడు గొప్పోడు, లేదా ఇది తక్కువ దేవుడు, ఆయన ఎక్కువ దేవుడు అని కాదు. ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి. మనుషులు బుద్ధులు కలిగినటువంటి వాళ్ళు ఈ దేవుళ్ళకి కూడా ఆపాదింపజేసి మనుషుల్ని మళ్ళీ నమ్మించేస్తున్నారు దేవుళ్ళు ఎక్కువ తక్కువలు ఉన్నాయని. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మా గురువు గొప్ప, మా విధానం గొప్ప, మా సాధన గొప్ప. ఈ గొప్పలో తక్కువలు మనుషులు పెట్టుకున్న లోకమని ముందే చెప్పాను. ధనం అసలు మనమే ఏర్పాటు చేసుకున్నాం, మతాలు మనమే ఏర్పాటు చేసుకున్నాం, దేవుళ్ళు, గురువులు, విధానాలు, పద్ధతులు మానవ సృష్టి. ఇక్కడ వస్తువులు, విషయాలు, భౌతిక ప్రపంచం అంతా కూడా మానవ సృష్టి. మిగిలిన జంతువులకి, మిగిలిన సృష్టిలో ఉన్న దేనికి కూడా సృష్టి యథాతథంగా అనుభవిస్తున్నాయి. ఒక్క మనిషి తనకు కావాల్సిన వాటిని పండించుకుంటున్నాడు, తయారు చేసుకుంటున్నాడు, అన్నింటినీ వస్తువులు తయారు చేసుకుంటున్నాడు, బట్టలు తయారు చేసుకుంటున్నాడు, చెప్పులు తయారు చేసుకుంటున్నాడు, అనేక వస్తువులు తయారు చేసుకుంటున్నాడు, వాహనాలు తయారు చేసుకుంటున్నాడు. వీటన్నింటికి మాధ్యమంగా డబ్బుని తయారు చేసుకు పెట్టుకున్నాడు. ఇది మానవ లోకము. అలాగే దేవుళ్ళు, మతాలు, మార్గాలు
దైవశక్తి తెలియదు కనుక, విశ్వశక్తి తెలియడం లేదు కనుక, మనలోనే ఉన్న మన ప్రాణశక్తి, ఆత్మశక్తి, బ్రహ్మము, విశ్వశక్తి, సృష్టి శక్తి అని మనకు తెలియటం లేదు కనుక, తెలియటానికి ఏర్పాటుగా చేసుకున్న వ్యవస్థ అది. ఆ వ్యవస్థలనే పట్టుకొని విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు రావాలి కానీ అందులో ఈ దేవుడు గొప్ప ఆ దేవుడు కాదంటట. ఇప్పుడు ఇది మా బంధువుల్లో మా వాళ్ళకే జరిగింది. ఏంటని అడిగి ఆశ్చర్యపోయాను నేను. ఆ దేవుడి పేరు ముద్ర గుద్దించుకున్న బట్టలు వేసి తిరుగుతున్నారు, ఆ రంగు బట్టలు కట్టుకు తిరుగుతున్నారు, ఆ బట్టల మీద దేవుడి పేరు ముద్రలు వేసుకున్నారు. వాళ్ళ గురువు గారు అలాగే తిరగమని చెప్పారట. మిగిలిన దేవుళ్ళ ఫోటోలన్నీ తీసేయమని చెప్పారండి, ఒక్క దేవుడినే పూజించాలని చెప్పారంటే. ఇతర దేవుళ్ళని పూజిస్తే ఆ దేవుడు ఈ దేవుడికి ద్రోహం చేసినట్టు అవుద్దని చెప్పారట. ఒక భార్య భర్తని నమ్ముకొని ఎలా పతివ్రతగా ఉంటుందో అలా ఒకే దేవుణ్ణి ఒకే గురువుని నమ్ముకొని మీరంతా పతివ్రతలైనటువంటి భక్తులుగా ఉండాలని చెప్పారండి. దేవుడికి మనిషికి పోలిక ఏంటండి? అసలు భార్య భర్తకి దేవుడికి భక్తుడికి సంబంధం ఏంటండి? ఒక భార్య భర్తకే పతివ్రతగా ఉండేమాట నిజమే, కానీ ఆ భర్త కూడా ఆ ఒక్క భార్యకే పత్నీవ్రతుడుగా ఉంటాడు. అది కూడా గుర్తించాలి మనం. అప్పుడు ఏం చేయాలి? ఒక దేవుడికి ఒక దేవుడిని ఒక భక్తుడిని నమ్మితే అప్పుడు ఆ దేవుడు కూడా ఆ ఒక్క భక్తుడినే నమ్మాలి. ఆ దేవుడిని లక్షల మంది భక్తులు ఉండకూడదు. ఈ సిద్ధాంతం కరెక్ట్ అయితే పతివ్రత అయినటువంటి భార్య తన భర్తను ఎలా అనుసరిస్తుందో అలా అనుసరించాలంట. అలా అయితే ఇప్పుడు భర్త కూడా మరి పత్నీవ్రతుడుగా అదే భార్యతో ఉండాలి కదా. చట్టం అది కదా, ధర్మం అది కదా. అప్పుడు ఒక గురువుకి ఒక శిష్యుడు ఉన్నాడు అనుకోండి, ఇంకా అంతే. ఈ శిష్యుడికి ఒకే గురువు, ఆ ఒక్క గురువుకి ఒక్క శిష్యుడే. భార్యాభర్తలాగా ఉండండి, కుదురుద్దా? ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకొని ప్రజలను మభ్య పెట్టకూడదు. ఇప్పుడు నాకు ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ సత్యం ఒక్కొక్కసారి చెప్పాలన్నప్పుడు కొంచెం ఆవేశం వస్తుంది. ఎందుకు ప్రజల్ని ఇలా మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు? అయినా మనం ఏం చేస్తాం? ఎప్పుడు మోసగాళ్ళు మోసగెత్తులు ఉంటారు. అందుకని మీరు విచక్షణతో ఆలోచించుకోండి ఎలా నడవాలి అని. విచక్షణ మీది కాదు. మీకు అవే ఇష్టమైతే బ్రహ్మాండంగా నడవండి. అసలు కాదని ఎవరంటారు? అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, బతికే స్వాతంత్రం ఉంది, ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు. వృత్తి వ్యాపార ఉద్యోగాల స్వాతంత్రం ఉంది, మత స్వాతంత్రం ఉంది, దైవ స్వాతంత్రం ఉంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. కానీ పక్క వాళ్ళకి హాని కలిగించకూడదు స్వాతంత్ర్యము అంటే. అది ఇప్పుడు మతాల పేరుతో, మత పెద్దల పేరుతో, గురువుల పేరులతో, మాతాజీల పేరులతో సామాన్య మానవులను మభ్యపెట్టి వాళ్ళు చక్కగా దేవుళ్ళందరినీ పూజించి ఆరాధించి దేవుళ్ళందరూ ఒకటే అనే భావనలో ఉన్నటువంటి, అంటే భిన్నత్వంలో ఏకత్వం చూస్తున్న వాళ్ళందరినీ నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన దేవుళ్ళని తీసేయండి, ఈ దేవుడినే పెట్టుకోండి అని. అరే సృష్టి మొత్తం దైవమే అని చెప్పేది ఆత్మజ్ఞానం. సృష్టి మొత్తం ఉన్నదంతా దైవశక్తి, అది సృష్టి శక్తి, విశ్వశక్తి అని చెప్తుంది. ఆ శక్తి తత్వం అంతా ఒకటే అని చెప్తుంది. సైన్స్ కూడా అది శక్తి అని చెబుతుంది, విశ్వం అంతా శక్తిమయం అని. దాన్నే మహాత్ములు చెప్పారు. అదే ఆధ్యాత్మికత, అదే సత్యము, అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఆ సత్యాన్ని చంపేసి అక్కడెవరో ఒక దేవుడిని ఒక బొమ్మనే పెట్టేసి వీళ్ళు నాయకులు అయిపోయి, వీళ్ళు మహాత్ములుగా నాయకులుగా గ్రూపులు తయారు చేసుకొని మళ్ళీ నాయకురాలు నాగమ్మలు తయారైపోయి ప్రజల్ని అలా మభ్య పెట్టకండి, బ్రహ్మరాక్షసులు అయిపోతారు. మళ్ళీ చెబుతున్నా, బ్రహ్మరాక్షసులు అంటే ఏమి లేదు. బ్రహ్మము అనేటువంటిది మహాత్ములు ఈ శక్తికి పెట్టిన పేరు. ఆ బ్రహ్మమును ఉపయోగించి ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టించారో వాళ్ళంతా జన్మలు వేల జన్మలు బ్రహ్మరాక్షసులే చెట్లకు పట్టుకు ఏలాడుతూ ఉంటారని పురాణ గ్రంథాలు అనేకం చెప్పినాయి. ఎవరిళ్ళందరూ జ్ఞానుల పేరుతో, పండితుల పేరుతో, గురువుల పేరులతో ప్రజలను మభ్యపెట్టిన వాళ్ళందరూ బ్రహ్మరాక్షసులు అయ్యారు. ఎందుకని బ్రహ్మమును, వాళ్ళ సొంత బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి అన్న తత్వమును, వాళ్ళ సొంత స్వరూపమును, నిజ స్వరూపమును, సంపూర్ణతను తెలుసుకోనివ్వకుండా వాళ్ళకి అడ్డం పడి వాళ్ళని తప్పుదోవలు పట్టించిన వాళ్ళందరూ బ్రహ్మరాక్షసులు అయ్యారు. అంటే ఎంతో నీచమైన మనస్తత్వం అది. దేవుడి పేరు మీద జరుగుతున్న, ఒక దేవుడు నమ్మకం పేరు మీద జరుగుతున్న మహా దారుణమైన మోసం అది. ఇంకా ఎవరిష్టం వాళ్ళది. మీరు ఆ మోసాల్లో పాల్గొంటానంటే ఇప్పుడు ఆ బ్రహ్మరాక్షసులకు మీరు కూడా పిల్ల రాక్షసులుగా మీ జన్మలు అలా అనుభవించాల్సిందే. లేకపోతే దాన్ని చరిత్రలు ఎందుకు రాసిస్తారు మనకి? బ్రహ్మరాక్షసులు అనే పదం నేను సృష్టించింది కాదు, ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక సామాన్య మానవుడికి తన వృత్తి వ్యాపార ఉద్యోగాలలో, కుటుంబంలో సాధారణంగా జీవించుకుంటూ వెళ్ళిపోయి కష్టపడుతూ నిరంతరం పాపం ధన సంపాదనకని తన భార్యా పిల్లలను, భర్త పిల్లలను పోషించుకునేటువంటి వ్యవస్థలో సామాన్యంగా జీవించే మనిషికి
ఇన్ని రకాల గ్రంథాలు చదివే అవకాశం ఉండదు. అందువలన ఈ తత్వం అందరికీ తెలియట్లేదు. వాళ్ళకి టైం కావాలి. లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ మనని సరైన మార్గంలో దిశానిర్దేశం చేసే విధంగా రాయబడినవే, మహాత్ములు అందించారు. కానీ అవన్నీ చదువుకొని తెలుసుకోవడానికి చాలా సమయం కావాలి. అంత సమయం ఇప్పుడు పాపం ఈ కుటుంబ జీవితంలో సాగిపోతూ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పరుగులు పెడుతున్నటువంటి మనుషులకి అంత సమయం లేదు. అందుకని గురువుల పేర్లతో, మహాత్ముల పేర్లతో, ప్రవచనకర్తల పేర్లతో, ప్రవచనకారుల పేర్లతో ఎవరు ఏది చెబుతుంటే ఆ మతం వాళ్ళు, ఆ విధానం వాళ్ళు నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు. జ్ఞానం మోసం కంటే ప్రమాదమైంది ఇంకోటి లేదు. బ్రహ్మరాక్షసులు అయిపోతారు. అది పురాణాలు చెబుతున్నాయి. కానీ పాపానికి శిక్షలు ఉంటాయిగా, లేకుండా ఎందుకు ఉంటాయి? కాబట్టి మీరు ఎటు వెళ్తున్నారో తెలుసుకోండి. మోసం చేసేవాళ్ళని మనం ఏం చేస్తాం? వాళ్ళు కావాలనే మోసం చేస్తున్నారు. ఇప్పుడు దొంగను మనం ఏం చేయగలం? దొంగతనాలు చేయొద్దు అని చెబుతానే ఉంటాం, కానీ దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. చెడు చేయొద్దు అని చెబుతానే ఉంటాం, చెడు జరుగుతూనే ఉంటుంది. కానీ అది దొంగతనాలు జరుగుతున్నాయి, చెడు జరుగుతుంది కాబట్టి దానికి మనం గురి అవ్వకుండా ఉండటం మన బాధ్యత. వాళ్ళు ఎలా మారరేక, ఎందుకన్నా డిసైడ్ అయిపోయి దొంగలు అయ్యారు, డిసైడ్ అయిపోయి మోసగాళ్ళు మోసగత్తులు అయ్యారు. వాళ్ళని మనం మార్చలేం కూడా, ఎందుకంటే వాళ్ళు తెలిసే చేస్తున్న వాళ్ళు. కానీ మనం తెలుసుకుందామని వెళుతున్న వాళ్ళం కనుక మనం ఇటు వెళ్తున్నామో చూసుకోవాలి. అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మానవ లోకంలో మనిషి తయారు చేసుకున్నటువంటి ధర్మాలు ఇవన్నీ. మనిషి తయారు చేసుకున్న సృష్టి, డబ్బు, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు, అందచందాలు, ఇష్టాలు, అయిష్టాలు, ఈ బట్టలు, ఈ చెప్పులు, ఈ షోకులు, ఇవన్నీ మానవ లోకము. ధనమంతా మానవ లోకమే, సంపదలన్నీ మానవ లోకానికి సంబంధించినవి. శరీరపరంగా సృష్టిపరంగా ఉన్న సత్యాన్ని గుర్తించండి, అది సత్యం. అక్కడ భేదత్వము ఏమీ లేదు. రూపురేఖల భేదత్వం కూడా మనం హాయిగా బ్రతకటానికి మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి శరీర పనితీరు ఒకటే అందరికీ, అందులో సమానత్వమే ఉంది. ఈ డబ్బు పిచ్చి, కీర్తులు పిచ్చి, పవర్ పిచ్చి ఎక్కించుకోబాకండి. ఇక్కడ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. నువ్వు ఎంత మంచిగా ఉంటే నీకు అంత మంచి జరుగుద్ది, నువ్వు ఎంత చెడ్డగా ఉంటే నీకు అంత చెడ్డ జరుగుద్ది. ఇప్పుడు నీ జీవితం సుఖాలతో ఉండాలా, మంచిగా ఉండాలా, శాంతిగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా అనేది నీ చేతిలో ఉంది. నువ్వు మంచిగా ఉంటే అలా ఉంటుంది. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిగానే ఉండాలి. అంటే నిన్ను నువ్వు జయించాలి. నీలో చెడు గుణాలు పుట్టకుండా చూసుకోవాలి. చెడు గుణాలు ఎందుకు పుడతాయి? మన పక్కన ఉన్న వాళ్ళందరూ మనకు అనుకూలంగా ఉండాలని, వాళ్ళందరినీ మనం డామినేట్ చేసి మనకు అనుకూలంగా వాడుకోవాలన్నదే చెడు గుణం. దానికి నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తావు, సామధాన భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తావు. అలా ఏం ఉపయోగించినా కర్మ సిద్ధాంతాన్ని తప్పించుకోలేవు. అది విశ్వశక్తి, సృష్టి శక్తి నీలోనే ప్రాణశక్తిగా ఉంది, నీకు తెలియకపోవచ్చు. కానీ నువ్వు చేసే తప్పులన్నీ నీలోనే రికార్డ్ అయిపోతున్నాయి. అలాగే నువ్వు చేసే మంచి పనులు కూడా నీలోనే రికార్డ్ అయిపోతున్నాయి. మంచి పనుల ఫలితం నీ జీవితాన్ని మంచిగా ఉంచుతుంది అన్ని రకాలుగా, చెడ్డ పనుల ఫలితం నీ జీవితాన్ని చెడు చేస్తుంది అన్ని రకాలుగా. అవే సుఖ దుఃఖములు. అవి నిజంగా లేవు ఇక్కడ, కానీ మనం సృష్టించుకుంటున్నాం. మంచి చెడు లేదు ఇక్కడ, మనమే అలా సృష్టిస్తున్నాం దాన్ని. తప్పొప్పులు లేవు ఇక్కడ, మనమే సృష్టిస్తున్నాం. తప్పొప్పులు లేని వాటిని సృష్టించి తప్పో ఒప్పో చేసుకుంటూ వెళ్తున్నాం, మంచో చెడో చేసుకుంటూ వెళ్తున్నాం. దాని ఫలితములు కష్టమో నష్టమో అనుభవిస్తూ వెళ్తున్నాం. కానీ యథాతథంగా సృష్టి సత్యాన్ని తెలుసుకొని నువ్వు జీవించు, చక్కగా వెళ్ళిపోద్ది, నీ శాంతిగా వెళ్ళిపోద్ది. తప్పు లేదు, ఒప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, పాపం లేదు, పుణ్యం లేదు, శాంతిగా వెళ్ళిపోద్ది. తృప్తి అంటారు దాన్ని. ఎప్పటికప్పుడు ఉన్నదాంతో హాయిగా తృప్తిగా వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే శరీర పనితీరు ఒకటి. అందరికీ కన్ను కనపడుతుంది, అందరికీ చెవి కనపడుతుంది, అందరికీ నాలుగు రుచి తెలుస్తుంది, అందరికీ పళ్ళు నమలటానికే, అందరి కాళ్ళు నడవటానికే, అందరి చేతులు పనులు చేసుకోవడానికి శరీర అవయవాల పనితీరు అందరికీ ఒకటే. ఎంత తినేసి తృప్తిగా ఉండు, ఏది ఉంటే అది కట్టుకొని తృప్తిగా ఉండు. మానవ లోకంలో ఎందుకు అసంతృప్తిని పొందుతున్నావు? అది నువ్వు సృష్టించుకున్న, మనుషులు సృష్టించిన లోకం. అందులో ఎప్పటికీ సంతృప్తి దొరకదు. నువ్వు ఎంత సంపాదించినా ఇంకా నీకంటే పైనోడు ఉంటాడు, నువ్వు ఎంత సంపాదించినా నీకంటే కిందోళ్ళు ఉంటారు, నువ్వు ఎన్ని రకాల అందచందాలు అనుకున్నా నీకంటే పైవాళ్ళు ఉంటారు, నీకంటే కిందోళ్ళు ఉంటారు. అన్ని స్థితులలోనూ మానవ లోకంలో నీకంటే పైనోళ్ళు, నీకంటే కిందోళ్ళు ఉంటారు. అసలు పోల్చుకోబాక, చూడబాక. తృప్తి అంటే ఏంటి? ఉన్నదంతా సంతృప్తిగా ఉండు. మరి మానవ లోకం మనిషి ఎందుకు నిర్మించుకున్నాడు అంటే సంతోషంగా ఉండటానికి, సుఖంగా ఉండటానికి, హాయిగా ఉండటానికి, ఇంకా సౌకర్యవంతంగా బ్రతకడానికి, జంతువులలా బ్రతకకుండా ఇంకా మెరుగ్గా బ్రతకడానికి. అలా మెరుగ్గా బతుకు. మెరుగ్గా బ్రతకడం అంటే మంచికి జీవించు, నీలో మంచిని పెంచుకో.
అది ఒక సహజ స్థితి. మనిషి మంచిగానే ఉండాలనే సహజత్వం. దీనికి ముందు కూడా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఇదే శీర్షికలో ముందు చెప్పాను, నేను ఏ తప్పు చేయట్లేదండి, ఏ చెడు చేయట్లేదండి, నేను ఎవరికి ఏ కీడు చేయట్లేదండి, నేను అసలు పొరపాటు కూడా చేయట్లేదండి, ఎవరికి హాని చేయట్లేదండి అని నా బతుకు నేను బతుకుతున్నాను అన్నాను అనుకో, అంటే నువ్వు మంచి కూడా చేయట్లేదు. అది గుర్తుందని చాలా మంది చాలా తెలివిగా మాట్లాడుకుంటారు. నీ తెలివి నీకు పనిచేయదు సృష్టి ముందు. నువ్వు మంచి చేస్తేనే నీ జీవితంలోకి మంచి వస్తుంది. నువ్వేమీ చేయకపోతే నువ్వు చేసుకున్న ఫలం మీద అదే ఉంటుంది, నీ జీవితంలో కూడా ఏమీ రాదు. నీకు ఎంత చేసుకున్నావు అంతే వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. ఏమీ చేయకపోతే ఏమీ చెయ్యింది ఏదో ఉందో అదే వస్తుంది. నువ్వు నీకుగా బతుకుతావు అంతే. ఎవరికే మంచి చేయలేదనుకో నీకే మంచి రాదు. నువ్వు ఎవరికే ఏదైనా చెడు చేసావనుకో నీకు చెడు వస్తుంది. నేను ఎవరికి ఏ హాని చేయలేదు, నా బతుకు నేను బతుకుతున్నాను అన్నాను అంతే. నీ బతుకు నువ్వు బతికేలానే నీకు సాగిపోద్ది. నీకు ఎవరో మనుషులు మంచి జరిగేది కూడా ఉండదు. మనిషి అనేవాడు మంచి చేయాలి. జంతువుకు తెలియకపోవచ్చు, కానీ మనిషికి తెలుసు. నాలాగే ఇతరులకు, నాకు ఆకలి ఉన్నట్టే, నాకు కళ్ళు ఉన్నట్టే, నాకు చెవులు ఉన్నట్టే, నా శరీరంలో అన్నీ నాకేమనిపిస్తాయి, అందరికీ అలాగే అనిపిస్తాయి. కాబట్టి నాకున్నంతలో నా పక్కవాడికి నేను మేలు చేయాలి తప్పకుండా. అవే బాధ్యతలు. ముందు కర్తవ్యములు కుటుంబంలో ఫస్ట్ చేయాలి, తర్వాత బంధుమిత్రులకు చేయాలి, తర్వాత ఇంకా ప్రపంచంలోకి వెళ్ళి చేయొచ్చు. అంటే నీకున్న వనరులను బట్టి, వసతులను బట్టి. వసతులు వనరులు లేవు, ఒకళ్ళు లేవు, ఉన్నంతలో నువ్వు తృప్తిగా బతకాలి. బాధ్యతలు కర్తవ్యములు కరెక్ట్గా చేయి. బాధ్యతలు అంటే ఏంటి? నీ భార్యకి నువ్వు చేయటం కూడా మంచే, మంచి చేస్తే పుణ్యమే. నీ భర్తకు నువ్వు చేయటం కూడా మంచే, మంచి చేస్తే పుణ్యమే. అయితే ఇంకోళ్ళని ఎవరినో కొట్టేసి ఆ డబ్బులు తెచ్చి వాళ్ళకి పెట్టావు అనుకో, అక్కడ పాపం జరిగింది కదా. ఆ పాపం నువ్వు చేసావు, నీ వాళ్ళకి పెట్టావు. పాపం ఇద్దరు అనిపించాలి. ఇప్పుడు చేసి నువ్వు అనిపించాలి, తన నీ వాళ్ళు అనిపించాలి. అందుకని జాగ్రత్తగా గమనించుకు జీవించండి. నువ్వు నీ ఇంట్లో వాళ్ళకి నిస్వార్థంగా చేసేది కూడా మంచి అవుద్ది. వాళ్ళు నీకు చేయాలి, నువ్వు వాళ్ళకి చేసేవాళ్ళు. ఎందుకంటే మనుషులందరూ పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటారు. అందుకని బాధ్యతలు కర్తవ్యములు ఖచ్చితంగా చేయవలెను. ఇది ధర్మం చెబుతుంది. అవి కూడా కరెక్ట్గా చేయడం మంచి. ఆ తర్వాత నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా వనరులు వసతులు ఉంటే నీ స్థాయిని బట్టి మంచి చేసుకుంటాయి. కానీ మంచి చేయకుండా జీవించటం మానవ లోకంలో కుదరదు. అంటే కుదరదు అంటే ఏంటి? తప్పది. నువ్వు జంతువు కాదు, నీకు జ్ఞానం ఉంది. అంటే నువ్వు ఎంతో కొంత ఏదో ఒక మంచి చేస్తానే ఉండాలి. మంచి మాటలు మాట్లాడు. నీకు డబ్బు పెడతాం కుదరదు అనుకో, మంచి మాటలు మాట్లాడు, సాయంగా ఉండు, సహకారం చేయి, శరీరంతో సేవ చేయి, ఏదో ఒకటి మంచిగా ఉండు. డబ్బు కుదిరితే డబ్బుతో పెట్టు, సాయంతో పెట్టు, వస్తువులతో పెట్టు, ప్రేమాభిమానాలతో పెట్టు, ఏదైనా సాయం చేయి. నీ నుంచి ఎదుటి వాళ్ళకి అందాలి, మంచి అందాలి. అది మానవుడు చేయవలసిన పని. మంచి చెయ్యకుండా ఉండటం, కీడు చేయకుండా ఉండటం గొప్పతనం కాదు. మనిషి కీడు చేయకుండా ఉండాలి, మంచి కూడా చేయాలి. ఎవరి స్థాయిలో వాళ్ళు. నువ్వు తృప్తిగా ఉంటే ఇతరులకు మేలు చేయాలి. అందులో మొదటిది నీ కుటుంబం. జాగ్రత్తగా ఆలోచించుకుంటే సత్యం మీకే అర్థమవుతుంది. అందుకని రోజు దీన్ని మననం చేసుకుంటూ మానవుడిగా నువ్వు మానవుడు తయారు చేసుకున్నటువంటి మానవ లోకపు ధనము, వస్తువులు, అందచందాలు, కీర్తి ప్రతిష్టలు, గౌరవ హోదాలు అనేటువంటి వలలో చిక్కుకుపోకు. అవి కేవలము సౌకర్యవంతంగా బతకటానికి మానవులు ఏర్పాటు చేసుకున్న మానవ సృష్టిలోని ఒక వ్యవస్థ. సౌకర్యవంతంగా బతుకంతే, వ్యవస్థను ఫాలో అవ్వు. ఇప్పుడు మనం ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఎన్నుకుంటాం, పెట్టుకున్నాం. అందులో ప్రధానమంత్రి గొప్పోడని కాదు. ప్రధానమంత్రి ఉండాలి, కింద మంత్రులు ఉండాలి, ముఖ్యమంత్రులు ఉండాలి, వాళ్ళ కింద మంత్రులు ఉండాలి, ఆ చుట్టూ ఆఫీసర్లు ఉండాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండాలి. ఉంటే ఇంత వ్యవహారం ఈ దేశం అంతా నడుస్తుంది. మనందరం హాయిగా మన ఇళ్లలో పడుకుంటాం, హాయిగా మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటాం. ఆ రూల్స్ అన్ని పాటించటం, అది మానవుడికి సౌకర్యం కోసం తప్ప ప్రధానమంత్రి గారు గొప్పవారు, ముఖ్యమంత్రి వారు గొప్పవారు, ఆ పదవులు హోదాల్లో మన ఇష్టారాజ్యంగా చేయొచ్చు, ఆ గవర్నమెంట్ పదవులు గొప్ప, ఇవన్నీ వ్యావహారిక సత్యములే తప్ప వాటి వలన ఏమీ రాదు. అందరికీ మరణము తథ్యము, అందరికీ పుట్టుకొకటే, అందరి శరీరాల పనితీరు ఒకటే. అందుకని మానవుడు సృష్టించుకున్న మానవలోకపు మాయలో చిక్కుకుపోకు. అది సౌకర్యవంతంగా జీవించడానికి చేసుకున్న వ్యవస్థ. అందులో సౌకర్యవంతంగా జీవించు.
అంతే తప్ప మాయలో చిక్కుకుపోకు, ఆ వలలో చిక్కుకుపోకు, ఆ భ్రమలో పడిపోకు. సృష్టి ప్రకారం మానవుల శరీరాల పనితీరు అంతా ఒకటే, పుట్టుకలు ఒకటే, మరణం ఒకటే, అందరికీ అలాగే జరుగుద్ది, అందరికీ మరణం వస్తుంది. ఇందులో ఏం లేదు, మొత్తం సమానత్వమే ఉంది. ఆ సమానత్వాన్ని గుర్తించి మనుషులందరితో సమతతో ఉండటం నేర్చుకో, మంచిగా ఉండటమే. ఇది తెలిస్తే జీవించేటప్పుడు నీకు ఎలా జీవించాలో అర్థమైతే ఖచ్చితంగా నీ జీవితం ఆధ్యాత్మిక జీవితం. నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నట్టే. అంతే తప్ప ఆధ్యాత్మిక సాధనలు అంటే వెళ్ళి చెట్ల కిందకి వెళ్ళిపోయి, ఇళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయి, లేదా కాషాయ రంగు బట్టలు కట్టేసుకొని, లేదా ఇంకో మతంలో ఎవరో చెప్పిన బట్టలు కట్టేసుకొని, కుటుంబాలు వదిలేసి పారిపోయి, తల్లిదండ్రులను వదిలేసి పారిపోయి, భార్యాపిల్లలను వదిలేసి పారిపోయి, కనపడను దేవుడి పేరు చెప్పుకొని, ఆ కనపడని మనమే పెట్టుకున్నాం మతం పేరు చెప్పుకొని, చెట్ల కింద పుట్ల కింద కూర్చొని తిరుగుతాను, నేను ఏ పని చేయను, నాకు డబ్బులు మీరు ఇవ్వండి, నాకు సేవలు మీరు చేయండి, మీకు ఉపన్యాసాలు చెబుతాను, నాకు వసతులు వనరులు మీరు కల్పించండి అని ప్రజల్ని అభ్యర్థిస్తూ ఎక్కడో కూర్చొని నేను పెద్ద సాధకుడిని, సాధకురాలని, లేదా మహాత్ముడిని, మహాత్మురాలని అని చెప్పటం భావ్యం కాదు. మీరే ఆలోచించి చూసుకోండి. ఒకవేళ ఆలోచించుకొని మీకు బాగుంటే, నచ్చితే, అలానే నేను అందరు గురువులు మహాత్ములు అంటారు. అసలు మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు, పద్ధతులు అన్నీ అవసరమే ప్రపంచంలో. అవన్నీ నిన్ను మంచివాడిగా చేయటానికి, నిన్ను మంచిదానిగా చేయటానికి, అలా మంచిగా నిన్ను నడిపిస్తూ, మంచిగా జీవించేలా చేస్తూ, నీ యొక్క సంపూర్ణతని నువ్వు తెలుసుకునే వైపు నిన్ను తీసుకువెళ్ళే విద్యాలయాలు అవన్నీ. అలా ఉపయోగపడాలి, జ్ఞానానికి ఉపయోగపడాలి, అజ్ఞానాన్ని పెంచడానికి కాదు, నీ డబ్బుని నీ సేవల్ని దొంగిలించడానికి కాదు. అసలు మీ డబ్బుల్ని మీ సేవల్ని అడిగేవాళ్ళని నమ్మబాకండి. దేవుళ్ళు నిజమే అయితే, దేవతలు నిజమే అయితే, దేవుళ్ళు దేవతలు వాళ్ళ చెవుల్లో గుసగుసలాడుతుంది నిజమే అయితే, వాళ్ళు చెబుతున్నటువంటి ఆ దేవుడు అంత శక్తివంతుడు, ఆ దేవత అంత శక్తివంతురాలు అయితే, మీ డబ్బులు ఎందుకు వాళ్ళకి? ఏ మతంలో అయినా మీ సేవలు ఎందుకు వాళ్ళకి? అలా నిజమైన మహాత్ములు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, ఎవరి దగ్గర సేవలు తీసుకోలేదు, కేవలం భిక్షాన్నంతో అలా చక్కగా చెట్ల కింద, పుట్ల కింద, ధ్యాన ముద్రలో, తపో ముద్రలో సుదీర్ఘపు మనలాంటి 100 సంవత్సరాల జీవితాన్ని గడిపి చూపించి, జీవించి ఆధ్యాత్మికతను నిరూపించారు, ఆత్మజ్ఞానాన్ని నిరూపించారు, జీవన్ముక్త స్థితిని నిరూపించారు, మోక్షాన్ని నిరూపించి చూపించారు. అటువంటి వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళాలి మనం. ఎందుకంటే మన సంపూర్ణత్వం ఆ సత్యంలోనే తెలుస్తుంది కనుక. మీరు అటు వెళ్తున్నారో లేదో చెక్ చేసుకోవటం మీ బాధ్యత. అలా చెక్ చేసుకుంటూ మనం సరైన దిశలో వెళ్తున్నామా లేదా, 1, మనకు సరైన దిశలో బోధింపబడుతుందా లేదా, 2, బోధింపబడింది మనం సరైన విధంగా గ్రహిస్తున్నామా లేదా, 3, మనలో చెడును పోగొట్టుకొని, అంటే చెడును గుర్తించి పోగొట్టుకొని మంచిని పెంచుకుంటున్నామా లేదా, 4, ఇవన్నీ చూసుకోవటానికి రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటూ ఉంటాం. ఈ పాఠ్యాంశాలు పాఠాలంటే ఎంతోమంది మహాత్ములు ఈ జ్ఞానాన్ని అందించెళ్ళారు. వాళ్ళందరూ కూడా మనకి ఈ పాఠ్యాంశాలను తెలియజేస్తున్న ఉపాధ్యాయులు. వాళ్ళందరి జ్ఞానాన్ని మనం చదువుకొని, విని, మనను మనం సంస్కరించుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. అదే ఆధ్యాత్మిక విద్యాలయము. ఈ శీర్షికలన్నీ అదే. మనందరం విద్యార్థులమే, మనం సంస్కరించుకుంటూ ముందుకు సాగుదాం. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసి చూసుకోండి. మీకు అర్థమైంది, మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. కేవలము ఇది మనని మనం సంస్కరించుకోవటానికి మాత్రమే. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికము కాదు. ఎవరిని వాళ్లే చూసుకోవాలి, ఎవరిని వాళ్లే గమనించుకోవాలి, ఎవరిని వాళ్లే సంస్కరించుకోవాలి, ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మదాత్మానం. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించుకోండి. అర్థమై ఆచరిస్తున్న వాళ్ళకి సందేహాలుంటే తప్పకుండా ప్రశ్నల రూపంలో మీ సందేహాలను అడిగే ప్రయత్నం చేయండి. మరలా ఆ విషయాలను విశ్లేషించుకుంటూ ప్రతిరోజు వీలైనంత వరకు తప్పకుండా ఈ పాఠ్యాంశాలను గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా నేను నా కుటుంబ కారణాల వలన కానీ, నా అనారోగ్య కారణాల వలన కానీ ఈ శీర్షికలు చెప్పలేకపోతే, ఆల్రెడీ చెప్పిన శీర్షికలు 2000 పైన దాటిపోయినాయి. అవన్నీ వింటూ ఉండండి. ఇంకా ఎంతోమంది మహాత్ములు ఆత్మజ్ఞానం గురించి చెబుతున్న వాళ్ళు ఉన్నారు. అవన్నీ వింటూ ఉండండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా అన్నీ వింటూ ఉండండి. అందులో మంచిని గ్రహిస్తూ ఉండండి. గ్రహించి చక్కగా మిమ్మల్ని మీరు ఒక విద్యార్థిగా
ఉన్నత చదువుకు మిమ్మల్ని పైకి తీసుకెళ్లేట్టుగా నేర్చుకొని ఉన్నతంగా ముందుకు వెళ్తా ఉండండి. ఆధ్యాత్మిక ఔన్నత్యం అంటే ఏం లేదు, మంచి పెరగడం, అది పెంచుకోండి. నాలో ఆ మంచిని పెంచుకుందామని నేను చేసుకుంటున్న ప్రయత్నమే మీతో ఈ శీర్షికల రూపంలో పంచుకుంటున్నాను. ఇది నచ్చని వాళ్ళు, ఈ విధానం నచ్చని వాళ్ళు, ఈ పద్ధతి నచ్చని వాళ్ళు, నేను చెప్పేది నచ్చని వాళ్ళు మీకు నచ్చిన పద్ధతుల్లో వెళ్ళిపోవచ్చు హాయిగా. అసలు ఇది వినాల్సిన అవసరమే మీకు లేదు, నచ్చలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏది నచ్చితే అది వినండి, వెళ్ళిపోండి. అయినా మీకు అహంకారం ఊరుకోవటం లేదు. కొంతమందికి అహంకారం కెలుకుతూ ఉంటుంది. అన్న ఏ సంబంధం లేకపోయినా అన్నీ విని ప్రతి వాళ్ళని గెలుగుతూ ఉంటారు, వెళ్ళి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి మనస్తత్వం ఉండి వింటున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే, అయ్యా మీ పాదాలకు నమస్కారం, మీ అమ్మ మీ పాదాలకు నమస్కారం, మీ గురువులకి, మీ దేవుళ్ళకి, మీ మతాలకి, అందరి పాదాలకి నమస్కారం. మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. నేను ఒక సామాన్య మానవుణ్ణి, ఒక సాధారణ సామాన్య మానవుణ్ణి. నా మాటలు అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మీ స్థాయికి అసలు నేను ఏ విధంగానూ సరిపోని సామాన్యుణ్ణి. నన్ను క్షమించి వదిలివేసి నచ్చని వాళ్ళందరూ అసలు ఇవి వినకుండా మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. వింటూ అర్థమవుతున్న వాళ్ళు మీకు ఏ సందేహాలు ఉన్నా అడగండి, మళ్ళీ ఇలా విశ్లేషించుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.